లేడీస్ ఎక్స్పోజింగ్ చేస్తేను లేకపోతే ఇంకొంచెం ఓపెన్ గా చెప్పాలంటే ఒక రకమైన కమిట్మెంట్ ఇస్తేను మాత్రమే వాళ్ళకి ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంది. ఇది నిజమా? అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్తుంది. ఫోర్స్ఫుల్ గా ఏం కాదు. ఎవరిని బెదిరించడాలు అదేమి ఉండదు. కావాలంటే నీకేం కావాలంటే మాకోటి కావాలనేది. అయితే మీరు చెప్పిన ప్రాసెస్ అనేది చాలా జెన్యూన్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది సార్. అట్ ది సేమ్ టైం సొసైటీలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఇలా కాస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంది. ఇన్ని యాడ్స్లో ఇన్ని ఏజెన్సీస్లో అసలు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఎలా? ఎస్పెషల్లీ అమ్మాయిల విషయం అయితే ఇది కొంచెం క్రిటికలే కదా. ఇప్పుడు అమ్మాయికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు అనేది ఏం లేదు, ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు అమ్మాయిలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఎలా ఫిల్టర్ చేసుకోగలుగుతారు? మీరు అడిగింది గుడ్ క్వశ్చన్ అండి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ లాగా నేను చెప్పాల్సింది కూడా సింపుల్ అండి. మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళే టార్గెట్. ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి సమ్ ఎక్స్ మేము కాస్టింగ్ ఏజెన్సీ, మేము ఇట్లా మీరు ఫస్ట్ మా కాస్టింగ్ ఏజెన్సీకి ఇంత పే చేయండి అని అడుగుతున్నారు. ఈ పే చేయండి అనే ఈ ప్రాసెస్ నిజంగానే జెన్యూనా? నమ్మి వాళ్ళకి డబ్బులు కట్టచ్చా కట్టకూడదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. సినిమా, సీరియల్, మీడియా ఇదంతా కూడా ఓ రంగుల ప్రపంచం, అందమైన రంగుల ప్రపంచం. దీంట్లోకి వెళ్ళాలి అని ఎన్నో వేల మంది, లక్షల మంది కోరుకుంటూ ఉంటారు. కానీ వెళ్ళడం ఎలా? వెళ్ళే దారిలో అవరోధాలు ఎన్నో ఉన్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం, దేన్ని నమ్మి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ రకరకాల ఏజెన్సీస్ కూడా మన ముందుకు వచ్చాయి. వాటిలో కూడా మంచి చెడు రెండూ చూస్తున్నాం. కానీ మనం ఎంతవరకు మంచిదారిలో వెళ్తున్నాం అనే సందేహం మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు కూడా తింటాం. అలాంటి ఎదురు దెబ్బలు తినకుండా ఎలా నడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికోసమే మీ అందరి కోసం ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. మనతో ఉన్నారు డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీ అధినేత కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారికి ఇండస్ట్రీలో దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ఎంతో మందిని చూశారు, ఎంతో మంది నటులను పరిచయం చేశారు. ఆయన నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే ఒక కాస్టింగ్ డైరెక్టర్ కూడా. మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ప్రపంచానికి తెలియాల్సినవి, సినీ రంగంలో ప్రవేశించాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవన్నీ కూడా కిరణ్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సార్, కిరణ్ కుమార్ గారు కాస్టింగ్ డైరెక్టర్. ఈ కాస్టింగ్ డైరెక్షన్ అనేది అసలు ఎప్పుడు మొదలైంది సార్? అంటే సినిమా ఉన్నప్పటి నుంచి ఉందా? అంటే అఫీషియల్ కాస్టింగ్ డైరెక్టర్ అంటూ మొదటి నుండి ఏం లేరు. కానీ మన ఇండియాలో ముంబైలో ఆబ్వియస్లీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకుముందు అనఫిషియల్గా ఉండేవాళ్ళు, ఎక్కువ తెలియదు, బట్ ఎక్కువ లైమ్ లైట్లో ఎక్కువ కనబడేవాళ్ళు కాదు. మీకు హాలీవుడ్లోనైతే చూసుకుంటే మీరు ఏ సినిమా చూసుకుని కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఒక సెపరేట్ విభాగం ఉంటుంది, ఒక పర్సన్ ఉంటాడు అనమాట. సో బాలీవుడ్లో ముఖేష్ చాబ్రా అని చెప్పేసి ఒక మెయిన్ అతని పర్సను బ్లాక్ ఫ్రైడే, అనురాగ్ కశ్యప్ది బ్లాక్ ఫ్రైడే మూవీతో అప్పుడు స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి కొత్త యాక్టర్స్ కావాలి. సో కొత్త యాక్టర్స్, కొత్త టాలెంట్ కావాలనుకున్నప్పుడు చాలా మంది కాస్టింగ్ డైరెక్ట్నే అప్రోచ్ కావడం జరుగుద్ది. సో ఆ టైంలో చాలా 20-25 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, బ్లాక్ ఫ్రైడే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు బ్లాక్ ఫ్రైడే మూవీకి చాలా మంది కొత్త వాళ్ళని కావాలి అని అప్రోచ్ కావడం జరిగింది. సో అప్పటి నుండి అనురాగ్ కశ్యప్ ప్రతి మూవీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది యాక్టర్స్ పరంగా. కానీ ఒక క్యారెక్టర్స్ అక్కడ మీకు యాక్టర్స్ కనబడరు, క్యారెక్టర్స్ కనబడతాయి అక్కడ. సో అంత పర్ఫెక్ట్గా కాస్టింగ్ చేయగలిగాడు. సో అలా ముఖేష్ చాబ్రా కూడా ఫేమ్ అయిపోయాడు కాస్టింగ్ డైరెక్టర్. సో ఆ తర్వాత నుండి ఇంకా ముఖేష్ చాబ్రా ఏ రేంజ్లో ఎదిగాడంటే, తను ఒక సినిమాకి కాస్టింగ్ చేస్తున్నాడంటే సినిమా వాల్యూ పెరిగేంత స్థాయికి వెళ్ళిపోయాడు ముఖేష్ చాబ్రా. సో అది ఇంకా తనని చూసి ఇంకా చాలా వచ్చినాయి ముంబైలో. సో అప్పటి నుండి చెప్పొచ్చు మనం
కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ ఏజెన్సీ అంటే ఒక బ్రాండ్. కాస్టింగ్ డైరెక్టర్ కూడా ఒక సినిమాకి వాల్యూ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళనే కంపేర్ చేసుకుంటారు. ఓకే, ముఖేష్ చాబ్రా తర్వాత చాలా బ్రాండ్ క్రియేట్ డెఫినెట్లీ ఆయన బ్రాండ్ క్రియేట్ చేసినారు. సో అది కాస్టింగ్ డైరెక్టర్ బేసిక్ గా అలా స్టార్ట్ అయింది. అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం ఎక్కువగా స్టార్ట్ అయింది. ఇక అంతకుముందు మీరు అన్నట్టు లైమ్ లైట్ లో లేకపోయినా మేబీ ఉంది. కానీ సార్ అసలు సినిమాకి, ఒక సినిమా, ఒక సీరియల్, ఒక ప్రాజెక్ట్కి ఖచ్చితంగా కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ ఏజెన్సీ నీడ్ ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. నీడ్ ఉందంటే ఇప్పుడున్న పరిస్థితులలో కావాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ విపరీతంగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇంతకుముందు ఓన్లీ థియేట్రికల్ రిలీజ్ మాత్రమే చేసేవారు. అవును. సో ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినాయి, మళ్ళీ యూట్యూబ్ అయింది, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ చాలా ఫిల్మ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే యాక్టర్స్ దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ యాక్టర్లను ఉన్న యాక్టర్లను పెట్టుకుందామంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కాస్టింగ్ డైరెక్టర్ని పట్టుకుంటే కొత్త టాలెంట్ గురించి వెతకాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పర్ఫార్మర్సో ఆ బేసిక్ ఫిల్టర్ దగ్గరనే పోతుంది బేసిక్గా. సో ఆ బేసిక్ ఫిల్టర్ మేము చేసి ప్లస్ వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఎలాంటి యాక్టర్లు కావాలి, అసలు ఈ స్లాంగ్, సో ఇవన్నీ ఒక ప్రాపర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ ప్రకారంగా మేము వర్క్ చేస్తాము. మాదొక సెపరేట్ విభాగం, మేము వాళ్ళకి వర్క్ చేసి ఇస్తాము. ఇది యాక్చువల్గా మేము లేకున్నా కూడా వాళ్ళు చేసుకోవచ్చు పెద్ద. కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ టీం ఉంటుంది, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ టీం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, చాలా పని ఉంటుంది. సో వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, ఆ పనికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది, చాలా మటుకు అవుతుంది. సో అది ఒక పాయింట్ బేసిక్గా. సో ఎందుకు అవసరం అంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పినట్టుగా ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఆర్ట్ డైరెక్టర్ ఎందుకు అవసరం లేదు నిజంగా కావాలంటే. ఎందుకంటే నేను చూశాను, కొన్ని ప్రాజెక్ట్స్ చూశాను, డైరెక్షన్ టీం వాళ్ళే మొత్తం ఆర్ట్ వర్క్ అంతా చేసుకుని, ట్యూబ్లైట్ వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు, అవన్నీ ఫిక్స్ చేసుకుంటారు, అన్ని వాళ్ళే చేసుకుంటారు. అంటే అవసరమా అంటే అవసరం. అంటే ఒక ప్రాజెక్టు దానికి వాళ్ళకి అనిపిస్తే పెట్టుకోవచ్చు. కాకపోతే స్మూత్గా అవుతుంది, ఏం లేదండి. ఒక్కొక్క పని ఒక్కొక్క అప్పచెప్తే వాళ్ళు సింపుల్ అంతే. ఇప్పుడు వర్క్ అలొకేషన్ అనుకోండి, అంతే. ఒక్కరికి 4-5 పనులు ఇచ్చేస్తే ఏ సరిగ్గా చేయకుండా ఉంటారు కదా, సగం. అందుకే ఒకరికి అప్పచెప్పినారు అనుకోండి, ఇంకా మా పని అదే చూడాలి, చూసుకొని. ఇప్పుడు ఎలా ఉంటుందని మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా పని చేయనప్పుడు, మామూలు దారిలో ఇట్లా వెళ్తున్నప్పుడు కూడా ఎవరైనా కనబడితే మనుషులు, అరే ఈ క్యాండిడేట్ అక్కడెక్కడో పనికి వచ్చేటట్టుగా రోడ్డు మీద కనబడితే కూడా లిటరల్గా ఆపి అడిగిన అంతే. ఆ రేంజ్లో ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు మాకు రిక్వైర్మెంట్ వస్తుంది, వీళ్ళు ఫలానా లుక్స్తో యాక్టర్స్ కావాలి అనుకున్నప్పుడు ఇంకా మా పని అనేది ఇంకా వెతకడమే పని. ఎక్కడ దొరికినా కూడా రోడ్డు మీద నేను లిటరల్గా అట్లా ఆపి అడిగిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు మీద ఆపి ఒకరు బాగా బియర్డ్ ఉండాలి, కొత్తలు కావాలి, బాగా గడ్డం ఉండాలి అనేసరికి వెళ్తూ సడన్గా ఒకరు కనబడేసరికి బండి ఆపి ఒకసారి పిలిచి మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తారా అని ఇట్లా అడిగిన స్ట్రీట్ కాస్టింగ్ అని అంటారు జనరల్గా. సో ఇట్లా జరుగుతుంది. అంటే అదే అంటున్నాను, అంత డెడికేషన్గా మీరు డైరెక్షన్ టీంలో ఇప్పుడు 4-5 పనులు చెప్పినారు అనుకోండి, డెడికేషన్ చేయడానికి వీలు. అప్పుడు ఏమవుతుందంటే కాంప్రమైజ్డ్ కాస్టింగ్ అవుతుంది. డైరెక్టర్ చెప్తాడు, సార్ దొరకట్లేదు సార్, వీళ్ళు ఉన్నారంటే. సార్ డైరెక్టర్కి, ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక విజన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్కు ఇలాంటి పర్సన్ ఉండాలి అని అనుకుంటాడు. సో ఇది ఏం దొరకకపోతే ఏం చేస్తారు, ప్రెజర్ పడుతుంటే, ప్రొడ్యూసర్ నుండి ప్రెజర్ నుండి తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయాలి, యాక్టర్స్ డేట్స్ బ్లాక్ చేశారు, సో తొందరగా చేయాలని ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు. ఆ ఎవరినో ఒకరిని పెట్టుకుని కాంప్రమైజ్ కావడానికి ఎందుకు అని చెప్పేసి కాస్టింగ్ ఏజెన్సీని మమ్మల్ని కాస్టింగ్ డైరెక్టర్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది జాబ్, కాస్టింగ్ జాబ్ కొంచెం ఎఫెక్టివ్గా చేసి పెడతాం అంతే. కావాలంటే కావాలి, లేకపోతే లేదు. అది ఖచ్చితంగా కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటేనే అవుతుందని అది అట్లే ఏం లేదు. కాబట్టి వాళ్ళ డిపెండింగ్. ఇప్పుడు నేను నిన్న ఒకరిని కలిశాను, తెలంగాణ స్లాంగ్, ఆయన తెలంగాణ బేస్డ్, అంటే తెలంగాణ అని కాకుండా ఇప్పుడు రాయలసీమ ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, పుష్ప సినిమాకి ఒక రాయలసీమ స్లాంగ్, కాబట్టి రాయలసీమ స్లాంగ్ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. సో ఎందుకు రాయలసీమ అసోసియేట్ చేయొచ్చుగా అంటే అది అంటున్నాను, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే కొంచెం డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ పని డిస్టర్బ్ కాకుండా ఒక పర్సన్ పెడతాను, ఒక పని పర్ఫెక్ట్గా డెడికేటెడ్గా చేయడానికి. సో ఆ యాంగిల్లో కాస్టింగ్ డైరెక్టర్ జాబ్ అనమాట. సో ఎఫెక్టివ్గా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీడ్ ఉంటుంది. అందులో మీ చూసే యాంగిల్ వేరుంటదేమో కదా, మీరు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి తీసుకురాగలుగుతారు, పైనుంచి అంత గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళలేకపోవచ్చు. అంతే.
జనరలీ డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీలో, మీ కాస్టింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుల సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అలాగే ప్రాజెక్ట్కి ఎంత దగ్గర వరకు తీసుకెళ్ళగలుగుతారు? ప్రాసెస్ అంటే సింపులేనండి, ఇంత కాంప్లికేటెడ్ ఏం లేదు. మామూలుగా ఎవరైనా మమ్మల్ని వాట్సాప్లో అప్రోచ్ అవుతాయి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో అక్కడక్కడ అప్రోచ్ అవుతారు. మేము ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాస్టింగ్ కాల్ పోస్టర్ రిలీజ్ చేస్తాము. ఓకే. సో అందులో వాట్సాప్ నంబర్ ఇస్తాము, ప్రొఫైల్ పంపించమని. ప్రొఫైల్ మేము మోస్ట్లీ ఫొటోస్, మంచి స్టిల్స్, నేను యాక్టింగ్ వీడియోస్ కంపల్సరీ పంపించాం. యాక్టింగ్ వీడియోస్ కంపల్సరీ అని చెప్తాం, ఎందుకంటే మేము చేసే వాటిలో మ్యాక్సిమం డైలాగ్ ఓరియంటెడ్ రోల్సే ఉంటాయి. ఓకే. సో ఈ నాన్ డైలాగ్ మ్యాక్సిమం మేము అవాయిడ్ చేస్తాం, మ్యాక్సిమం అవాయిడ్ ఇంకా చేయం అది. ఓకే. సో అప్పుడు కంపల్సరీ యాక్టింగ్ వీడియో పంపించమని చెప్తాం. అందులో మళ్ళీ చాలామంది ఇగ్నోరెంట్గా యాక్టింగ్ వీడియోస్ పంపించారు, మళ్ళీ వాళ్ళని అడగాలి, మా తలనొప్పి మాకు ఉంటాయి యాక్చువల్గా. సో ఒక్కసారి మేము ఫిల్టర్ చేసి స్క్రిప్ట్ ప్రకారము ఆడిషన్కి పిలవడము, ఆన్లైన్ ఆడిషన్ చేయడము జరుగుద్ది. ఇప్పుడు ఆన్లైన్ ఆడిషన్ అంటే మాకు ముంబై నుండి కొన్ని యాడ్స్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఓకే. వాళ్ళు ఏంటంటే మాకు స్క్రిప్ట్ పంపిస్తారు, స్క్రిప్ట్ పంపించి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ఇస్తారు. సో అప్పుడు మేము వాళ్ళ తగ్గట్టుగా కొన్ని, ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయగానే మాకు ఇంట్రెస్ట్ ఉండదు, అంటే మా దగ్గర డేటాబేస్ ఆల్రెడీ ఉంటుంది, కానీ మేము ఎందుకు మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేస్తామంటే ఆ డేట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు, అవైలబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఫిల్టర్ అయ్యి మా దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయినారంటే బై డిఫాల్ట్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే ఇంట్రెస్టెడ్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే 1 year బ్యాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళు వేరే షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. అందుకని ప్రతిసారి కాస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తాము. సో వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చేసి వాళ్ళకి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తాము, అంతా వాట్సాప్లోనే అవుతుంది. ప్లస్ అప్పుడప్పుడు రిఫరెన్స్ వీడియోలు కూడా పంపిస్తాం, ఈ టైప్లో ఉండాలి అని చెప్పేసి ఎవరు యాక్టర్స్కి. సో ఇంకా ఆడియో డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి, అంటే మాకు వాళ్ళ దగ్గర నుండి డైరెక్టర్స్ టీం నుండి వచ్చిన ఆడియో డిస్క్రిప్షన్స్, రిఫరెన్స్ వీడియోస్, ప్లస్ మేము అర్థం చేసుకున్నవి యాక్టర్లకు కన్వే చేయడానికి ఇన్ని ఇస్తామన్నమాట టూల్స్ వాళ్ళకి ఇచ్చేసి. సో చాలా మందిని మాకు అంటే ఈ హారిజంటల్ ఫార్మేట్ వీడియో అడుగుతాం జనరల్గా. ముంబైలో అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత చెప్పిన తర్వాత కూడా ఇగ్నోర్ చేసుకుంటే మళ్ళీ మాకు వర్టికల్ పడతారు. సో ఇదంతా జరిగేదే. సో ఆ వీడియోలు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము చూసి అనుకున్నట్టుగా ఉందా లేదు అంటే అప్పుడు మాకు తెలుస్తుంది, అంటే పర్సనల్లో స్టఫ్ ఉంది కానీ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేక ఏదో చేసినట్టున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్పి రీటేక్ చేయించడము మళ్ళీ చేస్తారు. అప్పుడు మేము డైరెక్టర్ వాళ్ళకి చేయడము జరుగుద్ది. సో ఇది డైరెక్టర్ ఏంటంటే మేము ఇచ్చినవి కంపల్సరీ డైరెక్టర్ దాకా వెళ్తాయి, ఆ లెవెల్ దాకా వెళ్ళిపోతుంది. సో అందులో అక్కడ రిజెక్షన్ ఉండదు సార్. ఇప్పుడు మీరే ఆల్మోస్ట్ దాన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకొస్తున్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళకి మాక్సిమం ఓకే అవుతుందా? మరి అక్కడికి వెళ్ళే ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే నేను ఒక్క క్యారెక్టర్కి ఒక ఆప్షన్ ఇవ్వ కదా, 2-3 ఆప్షన్లు నేను ఇస్తాను. ఇది ఒక్కటి, నేను కాకుండా ఇంకా వాళ్ళకి వేరే సోర్సెస్ నుండి కూడా వచ్చే ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఇందులో మళ్ళీ పేమెంట్ ఎవరు వీళ్ళకి ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అయితే ఏది ఇప్పుడు వెళ్ళగానే ఫైనల్ కావడం అంటూ జరగదు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. మేము ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మళ్ళీ ఇక వాళ్ళు చూసుకుంటారు, ఇంకా ప్రొడక్షన్ తరపున ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఫైనలైజ్ అయ్యారు అంటే ముగ్గురు షార్ట్ లిస్ట్లో ఉన్నారు, ముగ్గుట్లలో ప్రొడక్షన్ తరపు నుండి ఎలా ఉంటుందంటే ఎవరు తక్కువకి వస్తారన్న ఇవన్నీ ఉంటాయి. సో బట్ మ్యాక్సిమం ఏంటంటే వీ ప్లే వైటల్ రోల్, డెఫినెట్లీ వీ ప్లే వైటల్ రోల్ ఏంటంటే. అందుకే చాలా మటుకు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టుగా వేరే సోర్సెస్ నుండి మ్యాక్సిమం రాకుండా ఉండే ప్రాజెక్టులను మేము చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏంటంటే కలవరు గంపలాగా అవుతుంది, మా దగ్గరికి వెళ్ళి తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకుని. సో ఆ ఎక్స్క్లూజివ్గా చేయడానికే మేము సాధ్యమైనంత మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఎక్స్క్లూజివిటీ గురించి చూపిస్తాం. ఫైనల్లీ అక్కడ దాకా వెళ్ళి మీరు పంపించిన 2-3 ఒకళ్ళు ఓకే అయితే ఒక సాటిస్ఫాక్షన్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 10 మందిని అప్రోచ్ అయిపోయి మళ్ళీ మేము పెట్టిన వాటికి, సో ఎందుకని చెప్పేసి చాలా మటుకు అడుగుతాం, ఎక్స్క్లూజివ్ గానే చేయడం ట్రై చేస్తాం. కొన్ని ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ టీమ్ ఉంటుంది కదా, దాన్ని వీ కెనాట్ హెల్ప్. మళ్ళీ ఎక్స్టర్నల్ మేము కాకుండా ఇంకో ఏజెన్సీ తరఫున కాకుండా ఇంటర్నల్ అంటే ఇప్పుడు కొంత డైరెక్టర్ రిఫరెన్సే ఉంటుంది, ప్రొడ్యూసర్ రికమెండేషన్ ఉంటుంది. సో అది వీటన్నింటి అంటే ఇవన్నీ లేనప్పుడు మావి మ్యాక్సిమం ఫైనల్ అవుతుంది. అయితే మీరు చెప్పిన ప్రాసెస్ అనేది చాలా జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది సార్. అట్ ది సేమ్ టైం సొసైటీలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఇలా కాస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంది.
మీరు మనం ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఎవరైనా ఒకళ్ళిద్దరు అమ్మాయి ఆర్ అబ్బాయి ఆ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనగానే దాంట్లోంచి విపరీతమైన యాడ్స్ వస్తాయి. ఇన్ని యాడ్స్లో, ఇన్ని ఏజెన్సీస్లో అసలు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఎలా? ఎస్పెషల్లీ అమ్మాయిల విషయం అయితే ఇది కొంచెం క్రిటికలే కదా. ఇప్పుడు అమ్మాయికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు అనేది ఏం లేదు, ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు అమ్మాయిలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా ఫిల్టర్ చేసుకోగలుగుతారు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు అడిగింది గుడ్ క్వశ్చన్ అండి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ లాగా నేను చెప్పాల్సింది కూడా సింపుల్ అండి. ఏ సోర్స్ నుండి వచ్చింది? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అన్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ చూడాలి వాళ్ళది. వాళ్ళ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. చూసి వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ చూస్తే మనకు కొంచెం జడ్జ్ చేయొచ్చు ఎవరు జెన్యూన్ కాదని చెప్పేసి. ఈవెన్ ఫేస్బుక్ అది ఇది అంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టు కొందరిని జడ్జ్ కొన్ని రీషేర్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి ఎవరో ఫార్వర్డ్ చేస్తారు, ఎవరో ఫార్వర్డ్ అట్లా కూడా అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఇందులో మనము ఎంతోమంది ఫ్రాడ్ ఉన్నారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలం అంటే కష్టమే. ఎంతోమంది ఫ్రాడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఎవరు కంట్రోల్ చేయగలగాలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే. ఎస్పెషల్లీ నేను గర్ల్స్కి చెప్పేది కూడా అదే, ప్రిపేర్ కండి. దేనికన్నా అంటే మేబీ ది అదర్ సైడ్ తెలియనప్పుడు, ఇప్పుడు మాదంటే మా ప్రొఫైల్ చూసి తెలిసిపోతుంది ఏందనేది చెప్పి, అట్లా చాలామంది తెలుస్తాయి, ప్రొఫైల్స్ తెలుస్తాయి. తెలియని వాళ్ళు ఏమైనా అనానిమస్గా కనబడ్డారు అన్నట్టుంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని అంటాను. వర్స్ట్ అని ఇన్ ద సెన్స్ వర్స్ట్ అనేది కాదు, ఒక నెగిటివ్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ప్రిపేర్ కావాలి అని అంతే. ప్రాణం పోవడం, ఓడిపోవడం అన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు వాడు ఫ్రాడ్ అయితే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద మెంటలీ ప్రిపేర్ అయినారు అనుకోండి, ప్రాబ్లమే ఉండదు. అంటే కొన్ని ఎలా మరి అక్కడ ఎలా అంటే కొన్ని తెలుస్తాయి, సంకేతాలు అందుతాయి. వాళ్ళు అడిగే విధానం కానీ అది కానీ సంకేతాలు అందితే అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళని కూడా కన్సల్ట్ కావచ్చు. లేదంటే మేము కూడా చెప్తా ఉండే ఎవరన్నా ఉన్నట్టుంటే జస్ట్ చెక్ విత్ అస్, మేము ఐ విల్ ట్రై టు గివ్ ప్రాపర్ ఒపీనియన్ అనేది ఇస్తాం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు ఎవరైనా జెన్యూనా కాదా అని చెప్పేసి చెప్తాం. వాళ్ళు ఏంటంటే ఈ స్కామర్స్ అందరూ ఎవరైనా కొత్తలో వాళ్ళ వాళ్ళ అస్త్రాలు ఆల్రెడీ కొంచెం ఉన్నారు, కొన్ని ఏళ్ళ నుండి ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళ మీద వీళ్ళ పప్పులే ముడుకోవు. ఎవరైనా కొత్తలా వాళ్ళు ట్రాప్ చేసేది కొత్త వాళ్ళనే. సో అందుకే కొత్త వాళ్ళు ఎప్పుడు విక్టిమ్స్ అయ్యేది ఎక్కువ. కొత్త వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏం లేదు గర్ల్స్కి, ఎస్పెషల్లీ గర్ల్స్ మీరు అన్నట్టుగా వైనాట్ గర్ల్స్ కూడా చేయొచ్చు, చేస్తున్నారు కూడా. ఐ మీన్ యాక్టింగ్ వైనాట్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళంతా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా స్ట్రాంగ్ ఉండి వాళ్ళను స్కామర్స్ అయితే ఎలా హ్యాండిల్ చేయడానికి దానిపైన వాళ్ళు రెడీ అయి ఉంటే, ప్రిపేర్ అయినారు, మెంటల్ ప్రిపేర్ అయి ఉంటే ఇబ్బంది ఉండదండి. ఏదైనా మన ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్ జనరల్ కోర్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. దాన్ని కనుక మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది ఎవరికీ ఉండదు. అది ప్రాబ్లం అయితే రాదు. ముందు మనం ఏదో మనకి క్యారెక్టర్ వచ్చేసేయాలి, కనిపించేసేయాలి, ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు. మనం కీన్ గా అబ్జర్వ్ చేస్తే తెలుసుకోవాలి. కొంచెం వర్క్ చేయాలి, కొంచెం తొందరపడకుండా కొంచెం దానిపైన. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఎవరు పోస్ట్ చేసినా కూడా వాళ్ళ కంపెనీ తాలూకు ఏదైనా ఒకటి ఇస్తారు, కొందరు ఇవ్వరు. చాలా మటుకు ఏంటంటే ఈ చిన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వెబ్సైట్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ ఉండదు, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు చూసుకోవాలి, సర్కిల్లో చూసుకోవడం వేసుకోవాలి. తొందర పడ్డ కూడా పోయిందేమో లేదండి. ఇప్పుడు ఫొటోస్ మా అంటే ఏమైతే ఫొటోస్ వెళ్తాయి, నన్ను అడిగితే ఫొటోస్ వెళ్తాయి, వీడియోస్ వెళ్తాయి. మిస్యూజ్ చేయొచ్చు అంటే మిస్యూజ్ అంటే మీరు మామూలుగా మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా పబ్లిక్గా ఫోటోలు పెడతాం, వీడియోలు పెడతాం, మన పెడతాం అంటే గర్ల్స్ పెడతారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేస్తారు. సో అది ఉంది, ఆ భయం అనేది ఉంది. ఈ భయం మరి వాళ్ళని మనం కంట్రోల్ చేయగలుగుతామా స్కామర్స్ అంటే ఐ డౌట్. వాళ్ళు కూడా పుట్టుకొస్తూ ఉంటారు, పుట్టగొడుగులా ఒకటి పోతే వస్తూనే ఉంటాడు. సో సాధ్యమైనంత మటుకు నేను ఏంటంటే చాలా మటుకు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. యాక్చువల్లీ 5 years నుండి మోర్ దెన్ 5 years నుండి నా కాస్టింగ్ ఏజెన్సీ ఉంది. సో మొదటి నుండి నేను ఏంటంటే ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నా. సాధ్యమైనంత మటుకు ఎడ్యుకేట్ చేద్దాము యాక్టర్స్ని. ఎందుకంటే
మోసపోకూడదు. మోసపోతే మంచి ఆర్టిస్టులు రారు. మొదటి నుండి నేను అదే చెప్తున్నా. అంటే ఇందులో ఉన్నాం కాబట్టి కొంచెం సాధ్యమైనంత మటు నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటా. నా వీడియోలు పెడతా ఉంటా, నేను పోస్ట్ పెడతా ఉంటా. బాబు ఎవరికి మీరు అప్‌ఫ్రంట్‌గా డబ్బులు ఎవరికి ఇయ్యద్దు బాబు. ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను సార్. మీరు ఇందాక ఫొటోస్ మాత్రమే, మహా అయితే ఫొటోస్ వీడియోస్ వెళ్తాయి అన్నారు. కానీ కొంతమంది ఎక్స్పీరియన్సెస్, ఇది లిటరల్ గా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళే టార్గెట్. ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి మేము కాస్టింగ్ ఏజెన్సీ, మేము ఇట్లా మీరు ఫస్ట్ మా కాస్టింగ్ ఏజెన్సీకి ఇంత పే చేయండి అని అడుగుతున్నారు. ఈ పే చేయండి అనే ఈ ప్రాసెస్ నిజంగానే జెన్యూనా? నమ్మి వాళ్ళకి డబ్బులు కట్టచ్చా కట్టకూడదా? 100% ఫ్రాడ్ అండి. ఓకే, ముందు ఎవరైనా డబ్బులు తీసుకుంటారో 100% ఫ్రాడ్, ఓకే, మ్యాక్సిమం ఫ్రాడ్. అన్లెస్ వాళ్ళు ఏమైనా తెలిసి వాళ్ళకైనా వీళ్ళేమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అని అనుకుంటే తప్పితే వాళ్ళు అడిగితే తప్పు. వాళ్ళంతటా వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వండి మేము ఆపర్చునిటీ ఇస్తామన్నది ఫ్రాడ్, టోటలీ ఫ్రాడ్. అందులో మీరు దీన్ని ఎంత వైరల్ చేస్తే అంత వైరల్ చేయండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఏం చేయొచ్చు అంటే, ఇంకా మీరు క్యారెక్టర్ వచ్చింది, క్యారెక్టర్ ఫైనలైజ్ అయింది, రెమ్యునరేషన్ వచ్చింది, రెమ్యునరేషన్ ఏమన్నా మీరు వాళ్ళకి ఏమన్నా థ్యాంక్ఫుల్గా ఏమన్నా ఇవ్వాలనుకుంటే దట్ ఈస్ దేర్ విష్. నేను అడిగితే ఇవ్వడం బెటర్. అంటే వాళ్ళ త్రూ ఎవరి త్రూ వచ్చిందో వాళ్ళ త్రూ వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే ఒక కృతజ్ఞత భావంతో వాళ్ళకి ఇచ్చేది ఏదో ఫీ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ ఉంటాయండి ఇందులో, ఎవరి ఎఫర్ట్స్ మనం కాదనలేము. అట్లా వాళ్ళకి ఇచ్చుకోవడంలో జెన్యూనిటీ ఉంటుంది. అంతేగాని ముందే డబ్బులు తీసుకొని అది అనేది ఇంకా ముందే డబ్బులు తీసుకుంటే అయిపోయాయి మొత్తం. ఇంక కథ ఇంకా మళ్ళీ వాళ్ళు పత్తకుంటారు, వీళ్ళు పత్తకుంటారు. స్కామ్ అందులో అన్డౌటెడ్లీ అది జరుగుతాయి. అట్లా చాలా జరుగుతాయి. ఇవి నాకే జరిగినాయి, ఎవరికో కాదు, నాకే జరిగినాయి. ఒకనొక టైంలో ఏంటంటే లైమ్ లైట్లో లేని డైరెక్టర్ను కల్పిస్తానని చెప్పి, ఎప్పటి సంగతి 15 years బ్యాక్ ముచ్చటది. అప్పటికే ఫలానా డైరెక్టర్ లైమ్ లైట్ లోనే లేడు, అయిపోయింది. ఆయనను కల్పిస్తాను అని చెప్పేసి జస్ట్ కల్పించడానికి 1000 రూపీస్ తీసుకున్నాడు. నేనే నా బండి మీద తీసుకొని వెళ్ళాలి అతన్ని. నేను అనుకున్నా అప్పుడు ఉండే డబ్బులు ఉండే, సరే పోనీ ఒక కనెక్షన్ దొరుకుద్ది కానీ, పోనీ ఆయనతో పని అయిందా అని అంటే ఆయననే లైమ్ లైట్లో లేడు. అప్పటి నుండి సినిమాలే లేవు. సో ఇదంతా జరుగుతుంది. అంటే కొన్ని పారాసైట్స్ లాగా ఉన్నారు, కాదనలేము, యాక్చువల్గా పారాసైట్స్ ఉన్నారు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై అనమాట, ఎవరెవరు ఏంటిది అనేది. అది ఖచ్చితంగా గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు 1000 రూపాయలు అన్నారు, అది 15 ఏళ్ల క్రితం. అది ఓకే. ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఏ కాస్టింగ్ ఏజెన్సీ అయినా బిఫోర్ మనల్ని మనీ అడిగారంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే అని. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా చూసాను సార్. ఇది కొత్త వాళ్ళ మీద జరిగే ప్రయోగం అని ఒకవైపు అంటే, ఆల్రెడీ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు సమ్ సీరియల్స్ యాడ్స్ చేస్తున్న వాళ్ళకి మీరు పలానా ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయ్యారు, పలానా ఉంది. నేను ఓపెన్ గానే చెప్తాను, ఇది లిటరల్ గా జరిగింది. KGF 3 రాబోయే KGF 3కి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఆ ప్రాజెక్ట్ కి మీరు సెలెక్ట్ అయ్యారు, కొత్త ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆ బ్యానర్ మీద ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక ఆర్టిస్ట్ కి రాసిచ్చి ఇంత అమౌంట్ పే చేయండి. అది అమౌంట్ అంటే వాళ్ళకి కాదు, ఏజెన్సీకి కాదు. ఆ అడుగుతున్న విధానం నేను మీకు చెప్తాను. ఆర్టిస్ట్ కార్డు, మీకు కర్ణాటక ఆర్టిస్ట్ కార్డు, అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆ పర్సన్ కి ఇక్కడ ఆర్టిస్ట్ కార్డు ఉంది, తెలుగు ఆర్టిస్ట్ కార్డు. మీకు కర్ణాటక ఆర్టిస్ట్ కార్డు ఉందా? లేదు. ఇమీడియట్ గా అర్జెంట్ గా ఆర్టిస్ట్ కార్డు కావాల్సిందే, ఇప్పిస్తామని కొంత డబ్బులు. నెక్స్ట్ ఫారిన్ కంట్రీలో షూట్ ఉంది, మీకు లోకల్ గానే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కానీ ఫ్లైట్ లో, మీకు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ వీసా కావాలి, అది కూడా మేము త్రూ మా ద్వారానే ఇప్పిస్తామని కొంత అమౌంట్ తీసుకొని, తర్వాత ఏదో ఇంత అమౌంట్ ఆయనకి ఆ క్యారెక్టర్ కి 9 లక్షల రూపాయలు మీ క్యారెక్టర్ అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చి, ఆ 9 లక్షలకి సమ్ ట్యాక్స్ ఏదో కట్టాలి అన్న చోట బ్రేక్ పడింది. ఇది లిటరల్ గా జరిగింది. మరి ఈయన ఆర్టిస్టే కదా సార్. అసలు మాకు ఒక విషయం చెప్పండి వ్యూవర్స్ కి, మనం ఒక ప్రాజెక్ట్ లో పనిచేయాలంటే ఖచ్చితంగా ఆర్టిస్ట్ కార్డు కావాలా? ఖచ్చితంగా అవసరం లేదండి ఆర్టిస్ట్ కార్డు. అంటే ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి అంటే మాత్రం ఆర్టిస్ట్ కార్డు అవసరం ఏమాత్రం లేదు. అది కూడా మ్యాక్సిమం ఫ్రాడే, మ్యాక్సిమం కాదు, యాక్చువల్గా ఫ్రాడ్. అది మీకు ఆర్టిస్ట్ కార్డు ఉంటేనే అవకాశాలు ఇస్తామనడం అనేది అనైతిక. ఐ మీన్ ఇట్స్ అదే ఫ్రాడ్ ఇంకా. ఓకే. సో ఎందుకు ఆల్రెడీ అంటే యాక్టర్స్ కూడా ఎందుకు అంటున్నారంటే, ఎక్కడో ఒక చోట చిన్న డెస్పరేషన్, ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకు మోసపోతున్నారంటే, ఒక రకమైన డెస్పరేషన్ ఉండి ఏ రకంగానైనా నాకు బ్రేక్ రావాలి అని చెప్పేసి ఒక పెట్టుకుంటారు. వాళ్ళే వాళ్ళకి విక్టిమ్, అంటే విక్టిమ్ అంటే వాళ్ళకి. సో ఆర్టిస్ట్ ఇప్పుడు
మీకు మీరు అన్నట్టుగా కన్నడ ఆర్టిస్ట్ కార్డు ఉన్నదన్నా కూడా ఇండియా ఆర్టిస్ట్ కార్డు కావాలి అంటారు, ఇంకోటి ఏదో ఆల్ ఇండియా అడుగుతారు. అదే అంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేసేసి వీళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి. మీరే కాదు, నేను చూశాను, నాకు తెలిసిన వీళ్ళు వాళ్ళకి ఈమెయిల్ ఇంత పెద్ద శాంతాడు ఈమెయిల్ వచ్చింది వాళ్ళకి. ఎక్కడ నుండి? బాలాజీ టెలిఫిల్మ్స్, ఫేమస్ ముంబై అవును కదా. వాళ్ళని చెప్పేసి పెద్ద వచ్చింది. సో తీరా చూస్తే మా వాడు కూడా ఫుల్ ఖుషి అయిపోయినాడు, అంత అయిపోయినాడు. చూస్తే అన్ని లిస్టు, ఆధార్ కార్డు అది ఇది వంచమన్నాడు. నాకు చూపించాడు ఈమెయిల్, నాకు సార్ ఇది ఒకసారి చూసి చెప్పండి అంటే చూశాను. అంత బాగానే జెన్యున్ కనబడుతుంది, బాలాజీ టెలిఫిల్మ్స్ అంతా బాగానే ఉంది. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చేయడం, తర్వాత ఆర్టిస్ట్ కార్డ్ అని చెప్పేసి మెల్లగా పెడిసారు. అక్కడనే నాకు కొట్టింది. అంత బాగానే ఉంది, ఆర్టిస్ట్ కార్డు కావాలంటే నేను అన్నాను మరి ఒక ఈమెయిల్ పెట్టు, ఆర్టిస్ట్ కార్డు లేదు అని అంటే లేదు అని మెసేజ్ పెట్టేసి నేను కంపల్సరీ కావాలి అని అనేసరికి అక్కడ అర్థమైంది. చెప్పాను అడిగి అసలు రెస్పాండే కాకు, రూపాయి కూడా ఇవ్వకి వీళ్ళకి, 100% ఫ్రాడ్ అని చెప్పేసి. సో మీకు ఇది ఇస్తేనే ఇది ఇస్తాను అనడం అసలు అది స్కామ్, అది అందులో అది స్కామ్. ఇంకొకటి అది కాకుండా ఇంకొకటి ట్రావెల్ స్కామ్ అని ఒకటి ఉంది. సేమ్ ట్రావెల్ స్కామ్ ఏంటంటే ఇంతకుముందు నేను వేరే చోట ప్రస్తావించాను, నేను నా మీడియాలో కూడా నేను పెట్టడం జరిగింది. ఏంటంటే సేమ్ ఇలాగే ఇప్పుడు యాక్టర్స్ ఎన్నో వాటికి అప్లై చేస్తూ ఉంటారు, డైలీ ఎన్నో వాటికి అప్లై చేస్తాం. ఏది ఎక్కడ నుండి మనకు ఏదైనా రెస్పాన్స్ వస్తే ఎక్కడ నుండి రెస్పాన్స్ వచ్చిందో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, యూఆర్ సెలెక్టెడ్, మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ప్యాకేజ్ కూడా ఇంత అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి సింపుల్, మనం ఏం ఆడిషన్ ఇవ్వకుండా అసలు ఇంకా మా వీడియోలు కూడా పంపకుండా, ఆడిషన్ ఇవ్వకుండా వాళ్ళ క్యారెక్టర్ సెలెక్ట్ అయినారు, మీ పేమెంట్ ఇంత అని అనగానే మీరు అక్కడే క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ రావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆడిషనింగ్ ఉంటుంది, లుక్ టెస్ట్ ఉంటుంది, 1-2 సార్లు పిలుస్తారు, మళ్ళీ దాన్ని రీఆడిషన్ రీటేక్ చేయమంటారు, ఇన్ని ఉంటుంది యాక్చువల్గా. సో సింపుల్గా వచ్చింది అని చెప్పేసి ఖుషి అయిపోయినాను అనుకోండి, విక్టిమ్స్గా అయిపోతారు. సో ఏదైనా షార్ట్ కట్ అని అనుకుంటే ఇలాంటివి జరుగుతాయి. షార్ట్ కట్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇట్స్ ఎ ప్రాసెస్. మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళండి, ఒక క్యారెక్టర్ రావాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లను పక్కకెట్టేస్తే, సెలబ్రిటీలను పక్కకెట్టేస్తే, ఈ స్ట్రగ్లింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రాసెస్ ఉంటే ఫస్ట్ ఒక ఆడిషన్ ఒక్కటి పిలుస్తారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ కాస్ట్యూమ్ వేసుకొని ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి అనమాట. ఇదేం లేకుండా టక్కన వచ్చేసింది, మీకు ఆపర్చునిటీ వచ్చింది, మీకు ఇంత పేమెంట్ మేము అది తీసుకుపోవాలంటే అంతే సింపుల్గా అప్ ఫ్రంట్గా రిజెక్ట్ చేయొచ్చు. లేదంటే మా దృష్టికి తెచ్చినా మేము చూసి చెప్తాం అది ఎంత మటుకు వ్యాలిడ్ అనేది. మీకు తెలిసిన వాళ్ళు మీ దాకా రాగలిగిన వాళ్ళు ఓకే, అసలు రాలేని వాళ్ళు వీడియో అప్ ఫ్రంట్ రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే నేను చూశాను వాడు అసలు కనీసం వీడియోలు పెట్టి అసలు ఏదో క్యారెక్టర్ సెలెక్ట్ అయినారు అన్నదానికి కూడా ఆడిషన్ చేయాలి కదా, ఆడిషన్ చేయకుండానే మీరు సెలెక్ట్ అయినారు అనగానే అయిపోయింది అక్కడ. అసలు ఒక డైలాగ్ కూడా వేరే. అదేంటంటే ఒక జెన్యూన్ సోర్సెస్ నుండి వస్తే ఇట్స్ డిఫరెంట్, జెన్యూన్ సోర్సెస్ నుండి కూడా వచ్చినా కూడా ఇప్పుడు అట్లా సెలెక్ట్ అయ్యేంటి నాన్ డైలాగ్ క్యారెక్టర్స్ ఏమన్నా కొన్ని సెలెక్ట్ అవుతాయి. బట్ ఏది లేకుండా టక్కనే ఈమెయిల్ వచ్చేసింది, మీరు పంపించినా మీరు సెలెక్ట్ అయ్యడం కాగానే అప్ ఫ్రంట్గా డిసైడ్ చేయొచ్చు. కానీ ఫ్రాడ్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు కదా సార్. అందుకే కదా ప్రశాంత్ నీల్ అని లెటర్ ప్యాడ్ మీద అసలు వాళ్ళు లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం, దానికి రెమ్యునరేషన్ చెప్పడం, వీళ్ళు సినిమా స్టోరీ చెప్పడం. ఎంతసేపు అండి ఫ్రాడ్ చేయాలంటే అన్ని కంప్యూటర్లో కొట్టేస్తే మీరు అన్ని తయారు చేస్తారు. ప్రశాంత్ నీల్, యశ్ రాజ్ ఫిల్మ్స్ అందరికి కొట్టేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ, డెవలప్ అయిన టెక్నాలజీ ప్రకారం మీకు లెటర్ ప్యాడ్ పుట్టించడం పెద్ద కష్టమైన పనేం కాదు, స్టాంప్ వేయించడం అన్ని పాసిబుల్ అవుతాయి, అన్ని పాసిబులే. సో కాకపోతే కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్లు తీసుకోవాలనుకున్న వాళ్ళే మోసపోతారు. మీకు ఆ ప్రాసెస్ గురించి అర్థమైన వాళ్ళు ఎవరు మోసపోరు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మేము ఎంతో మందికి 5 years నుండి ఎంతో మందికి మేము ఆపర్చునిటీస్ ఇప్పించామండి. చాలామంది మీకు ఇప్పుడు దేవకట్ట గారి ప్రాజెక్ట్ ఉంది, వెబ్ సిరీస్, నేనే క్యాస్టింగ్ డైరెక్టర్. అందులో చాలామంది కొత్తలు, చాలామంది అంటే చాలామంది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ బయటపడితే తెలుస్తుంది అదే. సో ఎప్పుడు ఈ నాన్ సెన్స్ ఎప్పుడు ఎవరు ఫేస్ చేయలేకుండా లక్కీలీ వీ హ్యావ్ వెరీ గుడ్ నేమ్ అండ్ అఫ్ కోర్స్ మా అప్రోచ్ కూడా ఉంది కాబట్టి సో గుడ్. ఆఫ్టర్ కంప్లీట్ ద ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యాక ఏమన్నా తీసుకుంటారా సార్ మీరు ఆర్టిస్టుల దగ్గర? ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రాజెక్ట్కి వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఏమన్నా పే చేయాలా మీకు? లేదండి, ఇది అది కూడా అప్ ఫ్రంటే అవుతుంది. ఓకే, ఏమవుతుందంటే 2 రకాలు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత రెమ్యునరేషన్లో ఫీ తీసుకోవడం అనేది జెన్యూనిటీ. యాక్చువల్గా వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ రెమ్యునరేషన్లు మా సర్వీసెస్కి పే చేయడం అనేది యాక్చువల్గా అది కూడా ఆపేసాం ఇప్పుడు.
ఎందుకంటే అది అంతకుముందు స్టార్టింగ్లో ఏంటంటే కోఆర్డినేటర్ లాగా స్టార్ట్ చేసినాం. అప్పుడు ఏంటంటే నిజంగా చెప్పాలంటే నాకు ఏం తెలియదు, క్యాస్టింగ్ ఏజెన్సీ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా తెలియదు. ఇందులోనే దూరి ఇందులోనే అన్ని నేర్చుకొని ప్రొఫెషనల్గా ఇప్పుడు ఏంటంటే నేను స్క్రిప్ట్ మొత్తం చదువుతాను, స్క్రిప్ట్ గోత్రూ అయ్యి. దిస్ ఇస్ యాక్చువల్ ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ జాబే ఇది బేసిక్గా. అసలు హైదరాబాద్లో ఎవరు లేరు, ఒకరిద్దరు తప్పితే ఎవరు లేరు నిజంగా చెప్పాలంటే. మేము సినిమా తాలూకు ప్రాజెక్ట్ తాలూకు స్క్రిప్ట్ మొత్తం చదివి ప్రతి క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ డెప్త్ అర్థం చేసుకొని ఒక్కసారి ఓకే మళ్ళీ డైరెక్టర్తో కూర్చొని మళ్ళీ మీ విజన్ ఏంటిది అది చూసుకొని మేము అర్థం చేసుకున్న దానికి డైరెక్టర్ చెప్పిన దానికి ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ రకంగా ఆర్టిస్ట్ని వెతకడం. అప్పుడు పడతాయి ఇంకా మాకు ఒక్కొక్క క్యారెక్టర్కి ఫలానా క్యారెక్టర్కి ఫలానా ఎందుకంటే ఎన్నో యాక్టర్లకు ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి. మీరు చెప్తే నంబర్ నా దగ్గర 9200 కాంటాక్ట్స్ ఉన్నాయి నా మొబైల్. ఇప్పుడు హ్యాంగ్ అవుతా ఉంటుంది నా మొబైల్. 9500 కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అందులో సగం తీసేద్దాం, 4500 థియేటర్ ఆర్టిస్టులు విషయంలో నేను ప్రౌడ్గా చెప్పగలను. థియేటర్ ఆర్టిస్ట్ విషయంలో మాత్రం నా దగ్గర ఉన్నంత డేటాబేస్ ఇప్పుడు హైదరాబాద్లో ఎవరి దగ్గర లేదు. ఐ ప్రౌడ్లీ సే దట్. సో ఈ విషయానికి వస్తే అందుకే ప్రొఫెషనల్ క్యాస్టింగ్ డైరెక్టర్గా ముంబైలో జరుగుతుంది అనమాట. స్క్రిప్ట్ చదువుకుంటూ క్యారెక్టర్ అర్థం చేసుకొని అప్పుడు ఏంటంటే వీ చార్జ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ బేసిక్గా. ఇది లేనప్పుడు అది వస్తుంది అంటే ఆర్టిస్టుల దగ్గర నుండి ఫీజు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీబడి అది కూడా ఏంటి రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత ముచ్చటాలి. అది జెన్యూనేనండి. రెమ్యునరేషన్ వచ్చిందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చినట్టే కదా. ఫైనల్ స్టేజ్ కి వచ్చారు కదా, క్యారెక్టర్ వేసారు, క్యారెక్టర్ వేసిన తర్వాత మీకు డబ్బులు వచ్చాయి అది తీసుకోండి. అంటే ఇప్పుడు మేము ఆపేసాము, యాక్చువల్గా ఆపేసాం ఎందుకంటే ప్రొడక్షన్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి. బట్ యా ఎవరైనా కూడా ఆ రకంగా వర్క్ చేస్తే బెస్ట్. డబ్బులు వచ్చాయండి, ఇప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ వచ్చింది, డబ్బులు కూడా వచ్చాయి కదా. నథింగ్ రాంగ్ ఇన్ పేయింగ్. నేను చెప్తాను ఆ గ్రాటిట్యూడ్ అనేది యాక్టర్స్ కూడా ఉండాలి, ఉంటుంది. చాలా మంది ఉన్నారు, అంటే కొందరు ఏంటంటే ఆపర్చునిటీ రాగానే తప్పించుకొని తిరగడాలు అవి జరుగుతాయి, ఉంటారు. అయితే ఇక్కడ మనం సినిమా గురించో సీరియల్ గురించో ఇప్పుడు వెబ్ సిరీస్లు బాగా ఎక్కువ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, విపరీతంగా పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీడియాలోకి వెళ్ళడం ఒక రకంగా ఈజీ అని మేము అనుకుంటున్నాం. ఆ ఈజీ ప్రాసెస్లో కూడా జనాల్లో ఒక అనుమానం ఉంది కదా సార్, ఎస్పెషల్లీ లేడీస్ ఎక్స్పోజింగ్ చేస్తేనో లేకపోతే ఇంకొంచెం ఓపెన్గా చెప్పాలంటే ఒక రకమైన కమిట్మెంట్ ఇస్తేనో మాత్రమే వాళ్ళకి ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంది. ఇది నిజమా? ఖచ్చితంగా కాదండి. ఇంతకుముందు యాక్చువల్గా ఈ మీడియా ఇంత టెక్నాలజీ లేకముందు, ఈ సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, ఇంత మీడియా లేకముందు జరిగేవేమో కాదు, అప్పుడు నడిచేవేమో. ఇప్పుడు అంత ఈజీగా ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేస్తేనే ఆపర్చునిటీస్ వస్తాయని ఏం లేదు. ఎందుకంటే నేను కూడా చాలామంది ఫీమేల్ యాక్టర్స్ని కూడా క్యాస్టింగ్ చేస్తున్నాను. అసలు నేను చేసేవన్నీ మ్యాక్సిమం అసలు ఎలాంటి స్కిన్ షో లేనివి మ్యాక్సిమం నేను చేసే మ్యాక్సిమం. ఓకే. సో ఖచ్చితంగా ఇది ఉంటేనే అవుతుంది అని అదేం లేదండి. ఇప్పుడు ఏంటంటే సింపుల్ అండి, యాక్టర్స్ దొరకట్లే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా యాక్టర్స్ దొరకట్లా. కానీ మీ దగ్గర నుంచే వింటున్నాను సార్ నేను ఈ మాట. మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే ప్రతి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని పాప ఎక్స్పోజ్ చేయడం కోసం కష్టపడుతున్నారు. అయితే ఏంటంటే అదే అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ కంటెంట్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇన్ని పాన్ సైట్స్ రావడం ఇంత అయిపోయింది కాబట్టి ఇక్కడంత అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత హాట్గా చేయాల్సిన అవసరం గొప్పగా ఏం లేదు, ఒక వెబ్ సిరీస్ తప్పితే. బట్ అది చేస్తే అంటే ఆ టైప్ ఆఫ్ సినిమాలకి వాళ్ళు కావాలి, సినిమాలన్నీ అవే కాదు కదా. అవును కదా. సో అవి కానప్పుడు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళే కాదు. ఇప్పుడు అక్కడ క్యారెక్టర్కి ఎక్స్పోజింగ్ చేసే స్కోప్ లేనప్పుడు ఎక్స్పోజింగ్ చేసే యాక్టర్ ఎందుకండి? ఇప్పుడు ఒక బోర్డు మెంబర్ వాళ్ళు ఏమంటారు, మాకు ఒక బోర్డు మెంబరు అంటే బోర్డు మీటింగ్ ఉంది, కొంచెం పోషగా ఉండాలి అని అన్నారు అనుకోండి, మాకు అడుగుతారు మమ్మల్ని, పోషగా ఉన్న వాళ్ళు కావాలంటే పోషగానే ఉంటారు, అక్కడ వాళ్ళకి ఎక్స్పోజింగ్ స్కోపే లేదు కదా. సో అలాంటి సీన్స్ ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చే 10 సినిమాల మహా అంటే 1-2 సినిమాలు ఎక్స్పోజింగ్ రిలేటెడ్ ఉండొచ్చు, మిగతా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. టీచర్ వీళ్ళందరికీ ఇప్పుడు ఇవన్నీ క్యారెక్టర్స్ కదా, ఇప్పుడు టీచర్స్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా లాయర్లు సో ఉన్నాయి. ఖచ్చితంగా ఇచ్చేస్తేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో నెట్టుకు రాగలరు అని అంటే రాంగ్ అది.
ఓకే. అది ఖచ్చితంగా కాదు అది. ప్లస్ కమిట్మెంట్ల విషయం కూడా అడిగినారు కాబట్టి కమిట్మెంట్లు బేస్డ్గా రోల్ వస్తుంది అంటే మాత్రం అది ఫేక్. అది కూడా ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని రోల్ తెచ్చుకున్నట్టుగానే నాకు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే అదే అంటున్నానండి, ఇప్పుడు జెన్యున్గా వాళ్ళకు ఒక డైరెక్టర్కి ఒక యాక్టర్ కావాలి అని అంటే ఏముండదు, ఇంకేం చూడకుండా ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ కనబడ్డారా, ఆ పలానా రోల్కి పలానా వాళ్ళు సెట్ అవుతారా అని అనిపించినప్పుడు ఇవి ఏం రావండి. అంటే జెన్యున్గా చేసే వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. కొందరు ఇంటెన్షనే డిఫరెంట్గా ఉండి ఫిల్మ్ మేకింగ్ చేసే వాళ్ళ గురించి ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఇంటెన్షనే డిఫరెంట్, ఫిల్మ్ ఇంకా వాళ్ళు చేసే పనులే డిఫరెంట్ ఉంటే అది వేరే. అట్లా కూడా ఉన్నారు. అట్లా కూడా ఎవరు ఎన్ఆర్ఐని పట్టుకుంటారు, సినిమా మొత్తం ఈ స్కిన్ షో పెట్టుకోవడానికి అని చేసేవాళ్ళు ఉన్నారు. అది వేరే. ఇక వాళ్ళు వేరే, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఇంత బడ్జెట్ పెట్టుకున్నారు, సరే ఒక ₹1 కోటి ఖర్చు పెట్టేసి మొత్తం ఎంజాయ్ చేద్దాం అనే బ్యాచ్ కూడా ఉంటారు. అది డిఫరెంట్. అది బట్ జెన్యున్ ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఇప్పుడు ఏదైతే మంచి మంచి ప్రొడక్షన్స్ ఇవి ఉన్నాయో, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి ఉండవు జనరల్గా, ఇలాంటివి ఏమి ఉండవు. పర్సనల్గా వాళ్ళకి ఎవరికైనా ఉంటుందేమో తెలియదు. కానీ ఇప్పుడు మా మట్టుకు అనుకోండి అసలు ఇవేం చూడం మేము. మా విషయంలోనైతే మాకు కూడా కొందరు పంపిస్తారు, కొంచెం ఎక్స్పోజింగ్ స్టిల్స్ అవి పంపిస్తారు. కానీ మాకు వచ్చే రిక్వైర్మెంటే, మాకు అలాంటి రిక్వైర్మెంటే తక్కువ మాకు వచ్చేది. ఒకవేళ ఎవరైనా అడిగిన కూడా మాకు ఇట్లా బోల్డ్ క్యారెక్టర్ బోల్డ్ చేసేవాళ్ళు కావాలంటే నాకు ఫస్ట్ బోల్డ్ అడిగేసరికి నాకు ఆ ప్రాజెక్ట్ మీదనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి, మాకు అర్థమైపోతుంది ఏ ప్రాజెక్టు జెన్యూన్ ఏ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదో మాకు అర్థమైపోద్ది. సో మీకు ఆ బోల్డ్ ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి అనే పర్సంటేజ్ చాలా లీస్ట్. అది వర్కౌట్ కాదు. కంప్లీట్గా ఏముండదు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్టార్స్ ఏమైనా చూడండి, అక్కడ అసలు అవసరమే ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు ముంబై నుండి తెచ్చుకోవడంలో వాళ్ళు సెపరేట్ మోడల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, అది వేరే బ్యాచ్. సో బట్ కంపల్సరీ ఇదని ఏం లేదు ఇప్పుడు. నిజంగా ఇక కమిట్మెంట్ కూడా కంపల్సరీ కమిట్మెంట్ అందరూ అడుగుతున్నారు అనడానికి కూడా మనమే లేదు. చాలా జెన్యూన్గా నడుస్తుంది. ఎవరెవరైనా వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏమైనా ఉంటే చెప్పలేము. బట్ అది ఉండడం వల్ల ఆపర్చునిటీస్ వస్తాయని మాత్రం నేను నమ్మను. ఓకే. కానీ దీని మీద ఇప్పుడు ఈ కమిట్మెంట్ అనే టాపిక్ మీద మన తెలుగు ఇండస్ట్రీని తీసుకుంటే అసలు ఒక టైంలో దాన్ని కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ అని ఒక ఊపేశారు కదా సార్. అది బాగా ఇదైంది, బాగా పెద్ద న్యూస్ అయింది. ఇలా జరుగుతుంది, పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అడుగుతున్నారు అని. దీంట్లో రూమర్స్ ఎంత, నిజమెంత? అదేనండి, గతంలో జరిగి ఉంటాయి. ఇప్పుడు కూడా మేబీ వాళ్ళు అడుగుతుండొచ్చు, కానీ ముందున్నంత ఫ్రీగా అడగలేరు. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది. ఎక్కడ ఎవరు బ్లేమ్ అవుతారు ఈజీగా, ఇప్పుడు బ్లేమ్ అయ్యే పర్సెంటేజ్ ఎక్కువ ఇప్పుడు. ఎక్కడ ఏ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు అసలు ఎవరు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారో మరి అడిగే కమిట్మెంట్ అడిగితే వాళ్ళు నిజంగానే మరి ఇప్పుడు అనవసరంగా బ్లేమ్ అవుతే కెరియర్ పోద్ది. అవును కదా. సో ఆ భయం ఎక్కువ ఉన్నది అనేది నాకు కనబడుతుంది. సో కొంచెం ముందటి కంటే ఇప్పుడు చాలా తగ్గింది అనే నాకు అనిపిస్తుంది. ఇంకా లోపల అదే అంటున్నాను. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నాం, మాకు ఇంతవరకు ఎవరు అసలు అట్లా ఎవరైనా అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి అని అడిగిన సందర్భాలు కూడా ఏం లేవు మాకు. అంటే ఎవరు ఇప్పుడు డైరెక్షన్ టీం అంటే ఇప్పుడు మీరు పంపించిన ఆర్టిస్టులు ఉంటారు కదా సార్, ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు, మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడైనా మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు పలానా వాళ్ళు ఇలా అన్నారండి, ఇలా జరిగిందని ఏమైనా కంప్లైంట్? ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. ఈ రంగుల ప్రపంచం మీద రాయడమే కానీ అంటే వాస్తవం తక్కువ, ఊహాగానాలు ఎక్కువ. అంతేనండి, అంతే. అదే అండి, ఇప్పుడు కొంచెం బాగా మారిపోయినట్టు కనబడుతుంది పరిస్థితి. ఒకప్పుడైతే అంటే అలాంటి సందర్భాలు ఏం లేవు. నాకైతే ఎవరు కంప్లైంట్, ఒకవేళ నాకెవరన్నా అలా అడిగినారనుకోండి, నేను స్ట్రేట్గా చెప్తాను. నేను దేనికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. ఇప్పుడు నేను మంచి ప్రొడక్షన్ ఉంటుంది చెప్తాను. ప్రొడక్షను అది మ్యాక్సిమం నేను నా దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను కూడా ఒక చిన్నగా మాది కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. నా దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఆర్టిస్ట్ వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేయడానికి కూడా మ్యాక్సిమం ఉండని పరిస్థితి తెలిసిపోయింది ఇండస్ట్రీలో. నా దగ్గరికి వెళ్తే ఆ ఆర్టిస్టులు కూడా కొంచెం జెన్యూన్ అన్న అది ఒకటి ఉంటుంది. ప్లస్ నేను రిఫర్ చేస్తే ఇప్పుడు ఆర్టిస్ట్లో కూడా కొంచెం ఆ భరోసా కూడా ఉంటుంది. బట్ చాలా మటుకు నేను ఫిల్టర్ చేస్తాను, చాలా మటుకు నా దగ్గరే ఫిల్టర్ అవుతుంది ప్రాజెక్ట్ జెన్యూనిటీ ఎంత అని చెప్పేసి అర్థమైపోతుందండి. మ్యాక్సిమం మాకు చూస్తే అర్థమైపోతుంది ఎవరు ఏంటిది, ఎవరి ఇంటెన్షన్ ఏంటిది అనేది మాకు అర్థమైపోతుంది. ఒకవేళ నేను కూడా క్లూలెస్గా ఉన్నాను అనుకోండి, వాళ్ళకే చెప్తాను, మీరు ప్రిపేర్ కండి.
అంటే ఒకవేళ వరస్ట్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో మీరు ప్రిపేర్ కండి. నేనైతే చెప్తాను, అది కూడా చెప్తాను. నేనైతే గ్యారంటీ ఇవ్వాలని నాకేం తెలియదు. అంటే కొన్ని అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని, అంటే నాకు క్లూలెస్గా ఉన్నాయి అనిపించినప్పుడు, ఫుల్ నాకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అది చెప్తాను. నాకేం తెలియదు, ఫుల్గా తెలియదు. మీరు వెళ్ళి చూసుకోండి, మీ ఇష్టం. నేనైతే దేని విషయంలో గ్యారంటీ అంతే 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 చెప్పలేము. మీకు ఏమైనా ఇండిసెంట్ ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినా రావచ్చు. యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్, నా దగ్గర దాకా రానివ్వకండి అని చెప్పి. ఆబ్వియస్లీ అండి, ఎవరికి గ్యారంటీ ఇవ్వరండి. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ మెచ్యూర్డ్ అండి. మీరు ఇది చేయండి, ఇది చేయకండి అని మాత్రం నేనేం చెప్పలేను. ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది, ఎవరి అంతే కదా అండి. కాకపోతే నేను అన్నట్టుగా ఇప్పుడు మేము హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని సీరియస్ ప్రాజెక్ట్స్ అండి. చాలా సీరియస్ ప్రాజెక్ట్స్. మా లెవెల్ నుండి మాత్రం మ్యాక్సిమం ఫిల్టర్ అయ్యి వెళ్తాయి ఆర్టిస్ట్ పరంగా కానీ, డైరెక్షన్ టీంలో వాళ్ళు. ఇంకా లోపల వాళ్ళు ఏమన్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే నాకేం తెలియదు, ఇంకా నా దగ్గర దాకా ఇంకా అది మనం అంతవరకు ఫిల్టర్ చేయడానికి. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అసలు ప్రాబ్లమే కాదు కదా. అది ఎవరో ఒకరికి అబ్జెక్షన్ ఉన్న చోట మాత్రం అది ప్రాబ్లం బయటకు వస్తుంది. అసలు యాక్చువల్గా చెప్పానంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సేఫ్ ఇండస్ట్రీ అండి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ జరిగేటి అన్ని మ్యూచువల్ అండర్స్టాండింగే. నిజంగా చెప్పండి, ఏది ఫోర్స్ఫుల్ కాదండి. మీరు చూస్తే, మీరు నోటీస్ చేయండి, అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్తుంది, ఫోర్స్ఫుల్గా ఏం కాదు. సో ఇక్కడ ఎవరిని బెదిరించడాలు అదేమి ఉండదు. కావాలంటే నీకేమైనా కావాలంటే మాకోటి కావాలనేది సింపుల్ ప్రపోజల్ లాగా, ఇండిసెంట్ ప్రపోజల్ అనుకుంటే ఇట్లా వెళ్తుంది. బట్ ఫోర్స్ఫుల్గా మాత్రం ఏం కాదు. నేను చూసిన మట్టుకైతే ఫోర్స్ఫుల్గా ఏది కాదండి. అయినా మీరన్నట్టు అసలు ఇవాళ పెరిగిన టెక్నాలజీకి ఫోర్స్ఫుల్ అనేది ఎక్కడా పాసిబుల్ కాదు. లేదు కాకపోతే ఇది రంగుల ప్రపంచం కాబట్టి దీని మీద తొందరగా కొంచెం ఉంది. అది కాబట్టి దానికి అదే అంటున్నాను నేను. ఏం లేదు, ఇప్పుడు ఈ లేడీస్కి వీళ్ళు ఫీమేల్స్ కూడా చెప్పేది ఏంటంటే ప్రిపేర్ కావాలి. అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలో ప్రిపేర్ అయి ఉంటే ఇబ్బంది ఎవ్వరికి ఉండదు. వద్దనుకుంటే స్మూత్ గా చెప్పొచ్చు. ఆ టైంలో ఒకవేళ ఇన్ కేస్ వింటే మేబీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అన్నట్టు. అయితే సార్, మీరు చాలా మందికి ఆర్టిస్టులు సీరియల్స్ కూడా ఇచ్చుంటారు కదా, మీరు డబ్బింగ్ కూడా చెప్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు కదా. ఈ సీరియల్స్లో ఈ మాట వినుంటారు కదా, మీరన్న పదమే నిజమా? ఆర్టిస్టులు దొరకక వేరే లాంగ్వేజ్ నుంచి, కన్నడ, తమిళ, ఇప్పుడు తమిళ నుంచి కన్నడ నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నారు. తెలుగు సీరియల్స్లో కనిపించే ఫేమస్ యాక్ట్రెసెస్ అందరూ కూడా కొంచెం ఎక్కువ తమిళ్ ఆర్ కన్నడ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. దీని మీద తెలుగు వాళ్ళు కొంచెం అసహనంతో, అసంతృప్తితో ఉన్నమాట నిజం. దీనికి వెనకాల కారణం అది యాక్చువల్లీ టీవీ కాస్టింగ్ మ్యాక్సిమం చేయమండి, టీవీ చేయము. బట్ ఓకే, ఇది ఏంటంటే దీన్ని టీవీకి అని కాకుండా జనరల్గా మనం చూసుకున్నా కూడా ఎవరెవరికి సింక్ అవుతారో వాళ్ళని తీసుకుంటారండి. సింపుల్. ఇప్పుడు కొంచెం ఎందుకు కర్ణాటక అంటే వీళ్ళకి బడ్జెట్ పరంగా అయి ఉండొచ్చు బహుశా, ప్లస్ వీళ్ళు అనుకున్న లుక్కి పరంగా కావచ్చు, కొన్ని ఉంటాయి యాక్చువల్గా. అన్ని రకాలుగా సింక్ అవుతారు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి. ఎందుకంటే నన్ను కూడా బెంగళూరు నుండి అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు బెంగళూరు నుండి. టీవీ సీరియల్ మీరు అన్నట్టుగా బెంగళూరియన్స్ చాలా మంది ఉన్నారు. సో ఉంది అదే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని పట్టుకొని తీసుకోవడం ఒకటి. ఇది ఇంకా అంటే మాకు కూడా కొన్ని జనరలైజ్ చేయడం అని కాదు కదండి, కొంచెం ప్రొఫెషనలిజం ఆస్పెక్ట్లో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలు చెప్పాను, 20 to 30 years మధ్యలో కొంచెం రెస్పాన్స్ ప్రాపర్గా ఉండదు, ఎస్పెషల్లీ ఫీమేల్ అని చెప్పేది. ఇక్కడ మన దగ్గర 20 to 30 years ఈ మధ్యలో ఉన్న అంటే నాకైనా కేస్ స్టడీస్ ప్రకారం చెప్తున్నాను, నాకైనా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఏంటంటే ఎగ్జాంపుల్, పలానా చోటికి ఆడిషన్కి పిలిచారు, అంటే నేను పంపించాను, పలానా చోటికి ఆడిషన్ వెళ్ళమని అన్నాను. సార్ వెళ్తున్నాను అంటారు, ఆందివే అంటారు, రీచ్ అవుతున్నా అంటారు. తీరా చూస్తే ఫోన్ బంద్ ఉంటుంది, 1 రోజు 2 నెలల దాకా మళ్ళీ రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. ఈ రేటు అంటే నాకు ప్రాపర్గా రెస్పాన్స్ రాని రేటు ఎక్కువ వీటిలలో. అందుకే నాకు ఆ క్యాస్టింగ్ అడిగినప్పుడు కొంచెం నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. వద్దండి, నేను చేయనండి నేను చెప్తాను. నేను యాక్చువల్గా క్యాస్టింగ్ చేయను అందరూ అనేది కాదు, మరి కొందరు చాలా ప్రాపర్గా సార్ మంచిగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళనే సాధ్యమైన అందరూ పుష్ చేస్తూ ఉంటారు.
ఎప్పుడన్నా ఇప్పుడు ఏదైనా యాడ్ ఫిల్మ్స్ రిక్వైర్మెంట్ వస్తే ఫస్ట్ స్క్రిప్ట్ వాళ్ళని చూసేసి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకి వెళ్ళడం వాళ్ళ పంపించడం ఉన్నారు, మంచిగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. నేను కూడా ప్రాపర్గా అంటే ఎప్పటి మటుకు ఎంత మటుకు డిస్కస్ చేయను అంతే డిస్కస్ చేస్తాం, అంతే. ఆడిషన్ వచ్చిందా అది ఫినిష్ కలర్. బట్ అదే కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేశారో అదే ఇండస్ట్రీలో రిపీట్ అవుతుంది. యాక్చువల్గా తలనొప్పులు నాకే కాదండి, ఇప్పుడు ఈ రెస్పాన్స్ ప్రాపర్గా రెస్పాన్స్ కాక ప్రాపర్ బిహేవియర్ లేక ఉండేది అందరికి ఇదే ప్రాబ్లం ఉంది. అందుకనే చాలా మటుకు ఎందుకు ముంబై నుండి అటు నుండి ఇటు తెచ్చుకుంటారు అంటే కొంచెం ఈ ప్రాబ్లం ఉంది నిజంగా చెప్పాలంటే. నాకు అనిపించింది. బట్ అదే అంటున్నాను, మళ్ళీ కాంట్రవర్సీ కాకుండా అందరూ అని కాదు, ఎక్కువ ఇది ఉండడం వల్ల కొంచెం అవాయిడ్ చేసి అటు వెళ్తున్నారు. సో అది మెయిన్ అది. ప్లస్ ఇంకా టీవీ అంటే నేను అసలు టీవీ క్యాస్టింగ్ చేయను. ప్లస్ టీవీ యాక్టర్లను సినిమాలలో వెబ్ సిరీస్లలో క్యాస్టింగ్ చేయాలంటే కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, ఏముంటాయి సార్ జనరల్గా ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్ సినిమాలోకి తీసుకుంటే? ఏముంటుందంటే టీవీ యాక్టర్లు మ్యాక్సిమము ప్రాంప్టింగ్కి అలవాటు పడిపోతుంటారు. సో వాళ్ళు ప్రాంప్టింగ్ అనే ఆ మోడ్లోనే ఉంటారు. ఇప్పుడు సడన్గా మేము డైలాగ్ ఇచ్చేసి చెప్పమానంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తారా అని అడుగుతారు, అదొకటి స్క్రిప్ట్ చదువుకోవాలంటే కష్టం. ప్లస్ ఏంటంటే ఆడిషన్కి రావాలన్నా మ్యాక్సిమం రారు, ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్పండి డైరెక్ట్ వస్తామని అంటారు. ఆడిషన్కి రారు, ప్రాంప్టింగ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా కూడా చూసుకుంటే మీరు నార్మల్గా మంచి యాక్టర్లు వాళ్ళని చూసుకుంటే ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటే టీవీ సీరియల్ ఉండేది పాపం, అది చేసి అదే అలవాటైపోతారు. ఓవర్ డ్రామా యాక్టింగ్ అవుతూ ఉంటారు. సో ఇన్ని రీజన్స్ వల్ల ఏంటంటే మాకు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన యాక్టర్స్. ఇప్పుడు రామకృష్ణ గారు అని ఉంటారు, మంచి పర్ఫార్మర్. ఆయన టీవీలో చేస్తారు, ఆయనకు తెలుసు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో సీరియల్స్ కి సినిమాలకి ఇది సార్ వాళ్ళు ప్రాంప్టర్కి అలవాటు పడిపోయి ఉంటారు ఒకటి. రెండోది కొంచెం వాళ్ళు ఆడిషన్స్ కి రావడానికి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు బాగా ఫేమస్ అయ్యి వరకు వాళ్ళకు ఒక బ్రాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకునే వరకు కంపల్సరీగా ప్రతి ఆర్టిస్ట్ కి ఆడిషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మ్యాక్సిమం అంటే ఒక లెవెల్ మారితే తప్పితే అప్పుడు ఏంటంటే వీళ్ళు ఆడిషన్ లేకుండా వాళ్ళ గురించి రాయడం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లోనే స్టోరీ రాసేటప్పుడే క్యారెక్టర్స్ రాసేటప్పుడే దృష్టిలో పెట్టుకొని రాసేంత పొజిషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆడిషన్స్ ఉండవు. రాము రమేష్ గారు కోట ఇట్లా ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు కూడా అట్లా రాస్తారు కదా వాళ్ళ కోసం. ఇప్పుడు నదియ గారి కోసం క్యారెక్టర్ రాసి ఆ పొజిషన్ వస్తే తప్పితే చేయాల్సిందే. ఎప్పటిదాకా అరే నేను 20 ఏళ్ళ నుండి చేస్తున్నా, 30 ఏళ్ళ నుండి చేస్తున్నా, 40 ఏళ్ళ నుండి చేస్తున్నా అంటే తప్పదు. మరి అది ఇంకా అలా ఉంది పరిస్థితి. బ్రేక్ వచ్చి ఆ రేంజ్లో బ్రేక్ వస్తే తప్పితే ఆడిషన్స్ ఇవ్వాల్సిందే. ఈవెన్ నేను కూడా ఐ లవ్ టు గివ్ ఆడిషన్స్. ఎక్కడికైనా వెళ్తే కొందరు ఏమంటారు, ఆల్రెడీ మీ వీడియోస్ చూశానండి అంటే లేదు మీరు తీసుకోండి అంట. నేను ఎదురుగా అడుగుతాను, నేను రివర్స్లో అడుగుతాను, లేదా మీరు ఒక ఆడిషన్ ఇస్తాను తీసుకొని పెట్టుకోండి అని అంటాను. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడిషనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. నిజంగా చెప్పాలి అంటే ఆడిషన్ ఇచ్చే ఆపర్చునిటీ కూడా అందరికీ రాదు. అవును, ఆడిషన్ ఇవ్వడం అదే పెద్ద ఆపర్చునిటీ. యాక్చువల్ ముందు చాలా ఫొటోస్ వస్తే మీరు చెప్పిన ప్రాసెస్ లో ఫొటోస్ దగ్గరే ఫిల్టర్ అయిపోతే వాళ్ళకి ఆడిషన్ ఛాన్స్ రాదు కదా. అక్కడ దాకా వచ్చారంటే ఇప్పుడు నేను కూడా కొందరికి స్క్రిప్ట్ పంపిస్తాను. నేను యాడ్ ఫిల్మ్స్ది అప్పుడప్పుడు వస్తుంటాయి. యాడ్ ఫిల్మ్స్కి వచ్చినప్పుడు నేనే ఫిల్టర్ చేసి ఫలానా క్యారెక్టర్కి ఫలానా అని చెప్పేసి నేను స్క్రిప్ట్ పంపిస్తాను. అది ఎలా ఉంటుందంటే కొందరు ఆ స్క్రిప్ట్కి రెస్పాండ్ కూడా గారు. ఆ రెస్పాండ్ కూడా నేను ఇప్పుడు ఏజ్ కేటగిరీ చెప్పాను కదా, వాళ్ళే మళ్ళీ రెస్పాండ్ గా అడుగుతారు. నేను చేస్తా స్క్రిప్ట్ పంపించిన తర్వాత రెస్పాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే రియల్లీ ఫీల్ ఇన్సల్టెడ్ అనిపిస్తుంది మాకు. ర్యాండమ్గా పంపించట్లే ఆడిషన్. మేము షార్ట్ లిస్ట్ చేసి పలానా పర్సన్ సూటబుల్ అవుతారని అనుకున్న తర్వాతనే జడ్జ్ చేసిన తర్వాత ఆడిషన్ స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు అడిగితేనే పంపిస్తే రెస్పాన్స్ కూడా ఉండదు, కనీసం రెస్పాన్స్ ఉండదు. ఇంత ఇగ్నోరెంట్గా ఉన్న వాళ్ళు చాలా, మాకు కూడా చాలా అదనిపిస్తుంది. అసలు రియల్లీ ఫీల్ ఇన్సల్టెడ్. అందుకే ఇంకా తర్వాత నేను వాళ్ళకి రెస్పాండ్ కావడం బ్లాక్ చేయడం ఏదో జరుగుద్ది. ఇంకా వాళ్ళు ప్రాపర్ రెస్పాండ్ కానప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతేనే నేను స్క్రిప్ట్ పంపించాను. ఫస్ట్ వాళ్ళు వేసారు కదా, పోనీ ఇప్పుడు నేను వాళ్ళు రెస్పాండ్ కాకపోయినా నేను అడిగినాను అనుకోండి, అడిగితే చేస్తే చేయాలనాలి, చేస్తాననాలి, లేకపోతే చేయని లేదని నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనాలి. ఇగ్నోరెన్స్ ఏంటంటే చాలా అదవుతుంది, చాలా అంటే ఆపర్చునిటీస్ని ఆపేస్తుంది. బట్ అందరని కాదు, కొంత చాలా జెన్యున్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు.
సో ఎందుకంటే ఈ వీడియో చూస్తే పాపం వాళ్ళు కూడా ఫీల్ కాకూడదు కదా. అదే అదే సో అట్లున్నారు. బట్ రెస్పాండ్ కాకుండా ఉండే వాళ్ళు గురించి అనమాట. సో అదే సార్, అందరు రెండో రకం కూడా సో ఉంటారు. అది ఆడిషనింగ్. ఇంకోటి ఏంటంటే ఎన్ని వీలైతే అన్ని ఆడిషన్లు ఇవ్వాలి. అసలు అది వస్తుందా రాదా అన్న విషయం పక్కకెట్టేస్తే ఆడిషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ఒక్కొక్క ఆడిషన్ వీడియో ఎక్కడికెక్కడికో వెళ్తుంది. అది ఓకే, ఒక్కొక్కసారి ఒక ఆడిషన్ ఆ ప్రాజెక్ట్కి పనిచేయకపోవచ్చు, ఇంకో ప్రాజెక్ట్కి పనిచేసే అవకాశాలు ఉంటాయి. అది అది ఎవరికో కానీ కాదు, నా విషయంలోనే ప్రూవ్ అయింది. ఓ నేను ఈ చోటా భీమ్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది మొన్న రీసెంట్గా. దానికోసం ఆడిషన్ కోసం అని వెళ్ళాను. ముంబై టీం వచ్చింది, ఆడిషన్కి వెళ్ళాను. వాళ్ళు తీసుకుంటే ఆ ప్రాజెక్ట్కి వర్కౌట్ కాలే. నేను చెప్పాను ముఖేష్ చాబ్రా అని చెప్పాను, కానీ వాళ్ళు తీసుకున్నారు, దానికి సెట్ కాలేదు, వదిలేశాను, ఇంకా అయిపోయింది అనుకున్నాను. 1 రోజుల తర్వాత నాకు కాల్ వచ్చింది, వాళ్ళ టీం నుండి కాల్ వచ్చింది. వేరే ఇట్లా సిటాడెల్ 2 ఉందండి. సిటాడెల్ 2 అని మీకు ప్రైమ్ వీడియోస్లో మన సిటాడెల్ 1 వచ్చింది, ప్రియాంక చోప్రాది. సిటాడెల్ 2 సమంతతో వస్తుంది. సో వాళ్ళని ఈ పలానా క్యారెక్టర్ ఉంది, మీరు అది చూసినా లుక్ మ్యాచ్ అవుతుంది, మీరు దీనికి ఆడిషనింగ్ చేయండి అని అన్నారు. అప్పుడు నాకు అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లా ఉంటుంది అంటే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఒక ఎఫర్ట్, ఇప్పుడు ఆడిషన్ ఇవ్వడం వల్ల ఎవరు పోయేది ఏం లేదు, అదొక ఎఫర్ట్. అంతే వేసి పడేస్తాం, పనిచేస్తే లేకపోతే లేదు, పోయేదేమో మన దగ్గర పోయేదేమున్నది యాక్చువల్గా. సో అది పనిచేసింది నాకు, ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. నేను ఇంటర్నేషనల్ సిరీస్ అది యాక్చువల్గా. ఇంటర్నేషనల్ సిరీస్లో అది చూసి వాళ్ళు తీసుకున్నారు, ఆడిషన్ ఇంకో వేరే ఆడిషన్ ఇచ్చాను, పంపాను, సెలెక్ట్ అయ్యాను, షూటింగ్ కూడా చేసుకొని వచ్చేసాను. సో ఇలా ఇలాంటి జరుగుతుంది. నాకు దాని తర్వాత నాకు అర్థమైంది, నాకు ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా కూడా నేను ఆడిషన్ ఇచ్చి పంపించేస్తాను. తర్వాత సంగతి ఆడిషన్ ఇస్తాను, మర్చిపోతాను, వదిలిస్తాను. ఇంకా కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పలానా లుక్ మ్యాచ్ అవుతుంది అది అనుకున్నట్టు వాళ్ళే పిలుస్తారు మనల్ని. ప్రతిసారి నేను ఫాలో అప్ చేయడమో ఎవరు ఫాలో అప్ చేయడం వల్ల కూడా జరిగేది ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు అందుకే చాలామంది రెగ్యులర్గా ఫాలో అందుకే అంటాను, ఆడిషన్ ఇవ్వండి, మర్చిపోండి. కొంచెం ఆడుగా అనిపించవచ్చు, బట్ దట్ ఇస్ అ ఫ్యాక్ట్, ఏం చేయలేము. ఫాలో అప్ చేయడం వల్ల కూడా మేము చేసేది కూడా ఏముండదు. ఇప్పుడు కొందరు అనుకుంటారు నేను ఆపర్చునిటీ ఇప్పిస్తున్నాను, ఎవరెవరికి ఆపర్చునిటీ ఇప్పారండి. ఇప్పుడు దాంట్లోనే డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీ నుంచి ఎంతమందికి ఆపర్చునిటీ ఇప్పించారు కిరణ్ కుమార్ గారు? చాలా 100 మంది ఉంటారండి. నేను స్టార్టింగ్ నుండి చూసుకుంటే చాలా మంది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే కొత్త టాలెంట్ని పుష్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఓకే, ఎందుకంటే నేను పర్సనల్గా కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను సినిమా చూసినప్పుడు, సినిమాలు కానీ వెబ్ సిరీస్ ఏదైనా చూసినప్పుడు కొత్త పర్సన్ కనబడి మంచిగా పర్ఫామ్ చేస్తే నాకు అక్కడ ఫ్రెష్నెస్ కనబడుద్ది. మీకు ఒక సినిమాకి ఫ్రెష్నెస్ కనబడాలి అంటే యాక్టర్స్ కొత్త అయి ఉంటే మీకు అది బాగా అవుతుంది. అది నేను నమ్ముతాను. సో అందుకే చాలామంది ఎందుకంటే కొత్తలతో ఎక్స్పెరిమెంట్ చేయడాలు అది చేస్తూ ఉంటారు, ఫ్రెష్నెస్ బాగా ఇస్తుంది. సో నేను కూడా ఏంటంటే సాధ్యమైనటువంటి పుష్కలంగా ఉందండి టాలెంట్, వీళ్ళకి వాడుకొని చేతకాక కానీ, సారీ టు యూజ్ దిస్, పుష్కలంగా ఉంది ఫ్రెష్ టాలెంట్. ఓకే, ఓపిక లేక వాడుకునే ఎంత ఓపిక లేక, టైం లేక అనొచ్చు. సో బట్ చాలా ఉంది. సో నేను ఆ విషయంలో మొదటి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ కొత్త వాళ్ళని పుష్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. వాళ్ళని ఎస్టాబ్లిష్ అన్నా కూడా నేనంటే ఎందుకండి ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళకి ఇద్దాంలేండి అని అన్నట్టుగా ట్రై చేస్తాను. నా తరఫున అంతే, నేను నా ఎఫర్ట్స్ నేను పెడతాను. చాలా మంది 100 మంది ఉంటారండి. 5 years అండి, 5 years 2019 జూన్ నుండి జూలై. సో 5 years అయిపోయింది అది. చాలా మంది ఇప్పుడు కొందరిని ఫారిన్ కూడా పంపించాను నేను యాక్చువల్గా. ఫారిన్ కూడా పంపించాను. ఇక ముంబై, ఢిల్లీ అయితే రెగ్యులర్గా వెళ్తుంటారు. ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి నిప్పో బ్యాటరీ యాడ్ ఒకటి క్యాస్టింగ్ చేశాం. నాగరాణి రెడ్డి గారని, తను ఏంటంటే అది పాన్ ఇండియా యాడ్ ఫిల్మ్. అది మొత్తం తను ఎంత ఎగ్జైట్ అయినారంటే మంచిగా ముంబై వెళ్ళారు, షూటింగ్ చేసుకొని వచ్చారు. షూటింగ్ వీడియో రిలీజ్ అయితే ఇండియా మొత్తం వీడియో నిప్పో యాడ్. అందులో ఒక సౌత్ ఇండియన్ లేడీ క్యారెక్టర్ అనబడుతుంది. హోర్డింగ్స్ పైన కూడా ఆవిడ కనిపించారు. హోర్డింగ్స్ కనబడితే ఆవిడ ఎంత ఎగ్జైట్ అయిపోయి మొత్తం నైట్ అంతా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపోయి ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలు తీసుకొని వచ్చి షేర్ చేసింది. సో నాకు కూడా చాలా అనిపించింది. ఇంకొకటి థమ్స్అప్ అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి చేసాం. అల్ట్రాటెక్ సిమెంట్లో ఒక పాపని, వర్ష అని ఒక పాప ఉంటుంది. ఆ పాపని కూడా షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో అది యాక్చువల్గా చాలా ఎక్సైట్ అయిపోయారు వాళ్ళు యాక్చువల్గా.
అటు వాళ్ళని కూడా అది ఇంకా థమ్స్అప్ యాడ్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వేరే వాళ్ళకి మొన్న రీసెంట్గా క్రెడ్ అని ఒక యాడ్ చేసాం. ఓకే. క్రెడ్ యాప్ వాళ్ళది, అది కూడా డేవిడ్ వార్నర్ కాంబినేషన్లో ఒక యాక్టర్ నాకు ఇట్లనే వేరే షూటింగ్లో పరిచయం అయినారు. యాక్టర్ పరిచయం అయితే తన ప్రొఫైల్ షేర్ చేయడము లక్కీ ఏదైనా టైమ్స్ అలా కలిసి వస్తాయండి. ఆయన నేను ఈ యాడ్ రిక్వైర్మెంట్ రావడానికి 1 వీక్ ముందు పుష్ప షూటింగ్లో కలిశాడు ఆయన. కలిసిన తర్వాత ఆయన ప్రొఫైల్ షేర్ చేయడం, 1 వీక్ తర్వాత నాకు ఈ క్రెడ్ యాడ్ రిక్వైర్మెంట్ రావడం, ఈయన ప్రొఫైల్ పంపడం, వాళ్ళు ఓకే చేయడము, ఢిల్లీకి వెళ్ళడం, షూటింగ్ చేసుకుని రావడం, షూటింగ్ మొత్తం వీడియో రిలీజ్ అయిపోయింది. స్టార్టింగ్లో భయంకరంగా కనబడతారు యాక్చువల్గా. సో ఆయన కూడా చాలా ఎక్సైటెడ్. వీళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ బెస్ట్ అనుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలండి. ఇప్పటివరకు చేసిన ఇప్పటివరకు వాళ్ళ దేశంలో బెస్ట్, ఇది బెస్ట్ యాక్చువల్గా వాళ్ళకి. సో ఇట్లా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నేను ఇంకోటి మేము రెడ్ లేబుల్, ఇంకోటి ఏదో రెడ్ లేబుల్ టీ చేసాము. అందులో కళ్యాణి నటరాజన్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్చువల్గా. సో వాళ్ళని అట్లా ఇట్లా జరుగుతుంది, నడుస్తూ ఉన్నాయి. సినిమా వాళ్ళని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పరిచయం చేసిన వాళ్ళు సార్? పరిచయం చేసినట్టు ఏం లేదు, వాళ్ళని నేను కొత్త పరిచయం చేసింది, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి మనం ఇప్పించాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అందులో. అంటే ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు చేసినా కూడా ఇంకా వాళ్ళు ఇంకా కంప్లీట్గా లైమ్ లైట్కి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కంప్లీట్ లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఉన్నారు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీ దాంట్లో మీ ప్రాసెస్ నుంచి వెళ్ళేటప్పుడు మీరేమి వాళ్ళ నుంచి అంటే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్? ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లా కానీ లేకపోతే మనీ పే చేయాలి కానీ అట్లా ఏం లేదా ఇప్పటిదాకా? అదే ఇప్పుడు కొందరు నాకు ప్రొడక్షన్ నుండి లేకపోతే మాత్రం ఐ డోంట్ ఎక్స్పెక్ట్, అది అలాగే ప్రొడక్షన్ నుండి ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ కాబట్టి ఇది ఏంటంటే దీన్ని యాక్చువల్గా మనం సాధ్యమైనంత ఉంటే దీన్ని కడియచ్చు. ఇదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది మా రెమ్యునరేషన్లో అది కొంచెం కాంట్రవర్సీ కూడా ఏం కాదు జనరల్గా. అంటే జనరల్గా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ కోసం ఇది. నేను ఒకవేళ ప్రొడక్షన్ నుండి లేకపోతే నేను ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అదే అంటాను, రెమ్యునరేషన్లో తీసుకుని. లేదంటే రెమ్యునరేషన్ అని కూడా కాదు, నేను ఏం చేస్తానంటే నేను ప్రొడక్షన్ నుండి పేమెంట్ నేను తీసుకొని నేను ఆర్టిస్టులకు నా దగ్గరికి వెళ్ళి పేమెంట్ వెళ్తాను. నా దగ్గరికి వెళ్ళి పేమెంట్ ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ అన్నీ అలాగే అవుతాయి. నాకు ప్రొడక్షన్ నుండి నేను ఛార్జ్ చేస్తాను, నేను ఆర్టిస్టులకు ఏం తీయనో నేను తీసుకుంటాను. ఇందాక పుష్ప షూటింగ్ గురించి చెప్పారు సార్, ఏంటి పుష్ప షూటింగ్ లో రిలేషన్? చిన్న అంటే యాక్చువల్గా నాకు వాళ్ళు అనుకున్నది ఒకటి, నేను కూడా కొంచెం ఎగ్జైట్ అయిపోయి చేసినాను. బట్ అంత రోల్లో అంత దమ్ము లేదని అనిపించేసి నేను మళ్ళీ తర్వాత నేను వదిలేసాను. ఇది కూడా అంత గొప్ప అంటే రోలు వాళ్ళు పాపం నేను ఎప్పటి నుండో పుష్ప 1 నుండి నేను క్యారెక్టర్ కోసం నేను కూడా ట్రై చేస్తూ ఉంటా ప్యారలల్గా నేను నా యాక్టర్గా కూడా. ఇప్పుడు మీరు కాస్టింగ్ డైరెక్టర్, యాక్టర్ అంటే నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ అన్ యాక్టింగ్ అండ్ టు బి ఫ్రాంక్. సాధ్యం. ఇప్పుడు రీసెంట్గా నేను ఫినిష్ చేసిన ఓం భీమ్ బుష్ ఒకటి కొంచెం మంచి పేరు ఇచ్చింది. ఓం భీమ్ బుష్ కంటే ముందు #90s వచ్చింది, మిడిల్ క్లాస్. అందులో మంచి అది నాకైతే ఇప్పటి వరకు అయితే మా ఊర్లో కూడా, మా ఊరికి వెళ్తే కూడా గుర్తుపట్టాడు. ఎందుకంటే అది అటు థియేటర్కి రిలీజ్ కాకుండా కూడా కొత్త యాప్లో చూసి జనాలు గుర్తుపట్టడం అనేది ఒక చాలా ఆనందం ఇచ్చింది. దానికి మంచి రెస్పాన్స్. అది ఒకటి నేను చేసిన వాటిల్లో ఇప్పటికి మంచిగా చెప్పుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఇదొకటి గుణశేఖర్ గారి సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. ఇంకా మ్యాట్ 2 ఒకటి షూట్లో ఉన్నది. ప్యారలల్గా నడుస్తూ ఉంది నాది, ఆర్టిస్ట్గా నడుస్తుంది. మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ యాక్టర్ అండ్ టు బి ఫ్రాంక్. కిరణ్ కుమార్ గారికి ఏమి ఇష్టం అని అడిగితే ఖచ్చితంగా మీరు రెండిట్లో లేదంటే ఫస్ట్ ప్రయారిటీ నాది యాక్టింగే అని చెప్తాను. యాక్టింగ్. అసలు మీ పర్సనల్ జర్నీ గురించి చెప్పండి సార్. అంటే కొంతమందికి ఇన్స్పిరేషన్గా మీరు ఏం చదువుకున్నారు, ఎలా వచ్చారు ఇండస్ట్రీ సైడ్? యాక్చువల్లీ మాది కరీంనగర్ అండి. చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుండి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అందరిలాగానే చాలా చేసాను. నేను స్కూలింగ్లో ఉన్నప్పుడే ఆర్ట్ అంటే కానీ సాంగ్స్, ఆర్ట్ వీటి మీద బాగా ఫోకస్ ఉండేది. స్టడీలో కూడా బాగా మంచిగా ఉండేది. నేను 10th దాకా నేను మండల్ ఫస్ట్ యాక్చువల్గా చేసుకుంటూ కూడా నేను సినిమాలంటే విపరీతంగా పిచ్చి. ఎందుకంటే ఇప్పుడు మా ప్రాంతం నిజంగా చెప్పాలంటే తెలంగాణలో మారుమూల ఊర్లలో టీవీ కూడా ఉండకపోయేది. ఎవరో ఒక్కరు టీవీ తీసుకొచ్చారు. అప్పుడు సండే ఒక సినిమా వచ్చింది. ఆ సండే సినిమా చూడడానికి ఎంత కష్టపడేదంటే అలా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ మా చిన్నప్పుడు ఏంటంటే 7:30, 8కి పడుకునే వాళ్ళం లిటరల్గా. అప్పుడు సినిమా, ఇప్పుడు టీవీ సీరియల్, ఇప్పుడు సినిమా చూడాలంటే కొంచెం 5 o'clock 4 o'clock వచ్చేసేటి. సినిమా కరెక్ట్ ఎండింగ్లో మా నాన్న పిలిచేవారు.
సినిమా అబ్బా మిస్ అయింది అనుకునే, ప్లస్ అట్లా చాలా కష్టపడేది. ఒక్కొక్క సినిమా చూడాలంటే చాలా కష్టం ఉండేది నాకు, బట్ చూడాలి విపరీతం సినిమాలు చూడాలని. మళ్ళీ అది కాకుండా గోడ సినిమాలో గోడలో కట్టి అది కట్టేసి సినిమాలు చేసేది 16mm. అది కూడా తక్కువ. ఎట్లా అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నంత ఎక్స్పోజర్, థియేటర్కల్ ఎక్స్పోజర్ తెలంగాణలో లేదు, ఇప్పటికి కూడా లేదు. ఆంధ్రాలో ప్రతి ఊర్లో ఒక థియేటర్ లాగా ఉండేది, ఎందుకంటే అక్కడ అందరు సినిమా కల్చర్ నుండి సినిమాలో సినిమా కలెక్షన్ అంటే మనం ముందు చూసేది ఆంధ్ర. సో ఆ విషయంలో ఇక్కడ మాకు కొరత కనబడేది. ఇప్పుడు నేను చిన్నప్పుడు సినిమా చూడాలంటే 25 కిలోమీటర్స్ వెళ్ళేది, 25 కిలోమీటర్స్ వెళ్ళేది. అంటే స్కూలింగ్లో కాబట్టి వెళ్ళకపోయేది. ఎప్పుడో ఒకసారి సైకిల్ వేసుకొని వెళ్ళేది కదా. వేములవాడ అని చెప్పి మా ఉంటుంది, వేములవాడకి వెళ్ళేది, కరీంనగర్కి వెళ్ళేది, అప్పుడప్పుడు వెళ్ళేది. స్కూల్ డుమ్మా కొట్టేసి స్కూలింగ్లోనే వెళ్ళేది. సినిమాలు అంటే చాలా పిచ్చి. సో తర్వాత నేను హైదరాబాద్ ఇంటర్మీడియట్ కూడా అక్కడే చేసేసి హైదరాబాద్కు డిగ్రీకి వచ్చినాను. ప్యారల్గానే పర్సూ చేద్దాము యాక్టింగ్ అని ప్రాపర్ గైడెన్స్ లేక నేను లేట్ అయింది నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి. సో ఆ మధ్యలో ఏంటంటే నేను ఐ వాజ్ వర్కింగ్ ఇంటూ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్, సో డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉండి వచ్చానండి. సో నాకు లిటరల్గా ఏంటంటే వేరే ఇండస్ట్రీలో ఉండే ప్రొఫెషనలిజం ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటిది అనేది ఐ కెన్ బైఫర్కేట్ అన్నట్టు. అంటే నేను చూడొచ్చు, అంటే ఇక్కడ కొంచెం తక్కువ మనకు, అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొంచెం ఆ ప్రొఫెషనలిజం తక్కువ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో, మనకు చాలా తక్కువ ఆ విషయంలో. ఏంటంటే ఒక పొజిషన్ వచ్చిన వాళ్ళనే చూస్తారు కానీ నార్మల్గా ఉండదు ఇప్పుడు. సో అదంతా చూస్తాను, భరిస్తాను, తప్పదు. అంటే కానీ అన్నీ చూసినా చాలా మంది తెలియదు. నేను చాలా మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఆల్మోస్ట్ నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు. ఎంతో మందిని చూస్తానండి, వేలు లక్షలు. ఇక్కడే కాదు, నేను ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది నాకు. ఒక్కొక్క రకంగా నన్ను ఫోన్ చేయడానికి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చూస్తాను నవ్వుకుంటా, సరే బిడ్డ నేను చూసినంత నువ్వేం చూసినావు బాబు అనుకుంటే మెచ్యూర్. అంటే కొన్ని విషయాలు ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళాల్సింది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత కంట్రోల్డ్గా ఉంటే అంత బాగుంటుంది చూస్తాను నేను, బట్ కంట్రోల్డ్ ఉంటుంది. సో చాలా లేట్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడం 2009లో 2000 డిగ్రీ పీజీ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత ఈ బిజినెస్లో వాటిని పడి, అంటే నిజంగా చెప్పాలంటే గైడెన్స్ లేదు. ఒకటి ఎలా వెళ్ళాలో తెలియదు, తెలిస్తే వాడు ఎవడు 1000 రూపాయలు తీసుకుని ఇట్లా కనెక్ట్ చేసేవాడు, మళ్ళీ అది వర్కౌట్ అయ్యేది కాదు. డబ్బులు పోయేది, వర్కౌట్ అయ్యేది. ఎలా అనుకొని మళ్ళీ ఇంకా 2009లో మళ్ళీ ఇక నేను ఎట్లయితే అట్లా ఫ్రమ్ ద స్క్రాచ్ ను ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను. లక్కీగా ఫస్ట్ మూవీ భీమిలి కబడ్డీ జట్టు పడింది నాకు. భీమిలి కబడ్డీ జట్టులోనే ఫస్ట్ మూవీ డైలాగ్తో పడింది అనమాట. సో చూస్తున్నాను, ఓకే ఏంటి కెరియర్ మెల్లమెల్లగా అనుకొని అట్లా అప్పటి నుండి చేసుకుంటూ ఇక అట్లా చేసుకుంటే తర్వాత ఆబ్వియస్లీ డబ్బులు ఇబ్బంది ఉంటుంది, సరిపోవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ రావు కదా, క్యారెక్టర్స్ వస్తే క్యారెక్టర్ డబ్బులు రావు, వస్తే ఆ డబ్బులు సరిపోవు, ఇన్ని ఉంటాయి. సో తర్వాత రియల్ ఎస్టేట్ అని, ఇన్సూరెన్స్ అని ప్యారల్గా చేద్దామని చెప్పి చాలా ట్రై చేసిన, ప్యారల్గా సినిమాను వదులుకోకుండా. బట్ అవన్నీ చూస్తే ఏవి వర్కౌట్ కాదా, ఇంకేం లేదు. మళ్ళీ ఏది పట్టుకున్నా కూడా అటు వెళ్ళిపోతుంది తప్పితే మళ్ళీ. సో ఇట్లా కాదు అని చెప్పేసి, ఎందుకంటే ఏదో చేయాలని అప్పుడు నాకు అనిపించింది. నాకు ఈ క్యాస్టింగ్ సీమింగ్లీ అక్కడ ఒక రిక్వైర్మెంట్ కనబడుతుంది. త్రివిక్రమ్ గారు అన్నట్టు స్పేస్ లేదని క్రియేట్ చేసుకున్నాను. సో బట్ లక్కీలీ ఇప్పుడు చాలా మటుకి ఏంటంటే ప్రొఫెషనల్గా నాకు అంటే కొంచెం మంచి అదే ఉందండి, మంచి పేరు. అసలు కిరణ్ కుమార్ గారు ఆర్టిస్ట్ నుంచి కాస్టింగ్ ఏజెన్సీగా ఎప్పుడు మారిపోవాలనుకున్నారు సార్? ఏదో బలమైన కారణం అంటే అదే ఫైనాన్షియలే. సింపుల్, ఇప్పుడు మనీ సరిపోవట్లేదు అదొకటి. ప్లస్ ఏంటంటే నాకు ఇంతకుముందు సేల్స్ అండ్ మార్కెటింగ్, సేల్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటాయి, వీటిని ఏదో రకంగా వాడుకోవాలి. ఇంకేం చేయాలని ఆలోచిస్తే నాకు ఇది ఒకటి కనబడితే సరే మరి ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మ్యాన్ మేనేజ్మెంట్. ఫస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఇందులో దిగ కనబడింది అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఏంటంటే ఎవరైనా హీరోయిన్ అని అంటే అది అనుకున్నాను, హీరోయిన్లను ఎవరైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, ఎవరు దొరకలే అప్పుడు. అప్పుడు అది ఎంత పెద్ద ప్రాసెస్, ఇప్పటికీ నాకు వీలు కాదు, ఎంత ప్రాసెస్ నాకు అర్థం కావడానికి టైం పట్టింది. సరే కానీ యాక్టర్స్ అని చెప్పేసి అట్లా కోఆర్డినేటర్గానే స్టార్ట్ చేశాను నేను. నాకు తెలియదు, నిజంగా చెప్పడం నాకేం తెలీదు. దిగిన తర్వాత నేర్చుకున్నాను ఇందులో. తర్వాత ముంబై ఏజెన్సీతో వర్క్ చేసరికి నాకు చాలా మటుకు అర్థమైంది, ఓహో హౌ ఎ ప్రొఫెషనల్
క్యాస్టింగ్ డైరెక్టర్ Agencies. ఏంటి అని. సో అప్పుడు స్క్రిప్ట్ చదవడము అది ఇది. సో యా లిటరల్ చెప్పాలంటే నాకు మల్టీ టాస్కింగ్, నాకున్న మల్టీ స్కిల్స్ పనికొస్తున్నాయి టు బీ ఫ్రాంక్, పనికొస్తున్నాయి. మొత్తానికి ఫైనల్లీ ఏ ఇండస్ట్రీలో నిలబడాలనుకున్నారు, మనసు ఎక్కడికి లాగిందో అక్కడైతే నిలబడ్డారు. ఇక్కడే ఉన్నానండి ప్రస్తుతం, ఇక్కడే ఉన్నా. లక్కీగా ఏంటంటే యా కాస్టింగ్ డైరెక్టర్ కూడా మనకి మంచి నేమే ఉందండి. డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. సరే, ఈ స్ట్రగుల్స్ లో మీరు పడిన స్ట్రగుల్స్ లో మీరేం చెప్తారు ఆడియన్స్ కి? ఇప్పుడు నాట్ ఓన్లీ కాస్టింగ్ ఏజెన్సీ, ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్, ఒక రైటర్ ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తో మీరు వాళ్ళకి ఏం చెప్తారు? బేసిక్ థింగ్ అండి, బతకాలి, డిప్రెస్ అయిపోయి చావకూడదు అని చెప్తాను నేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే అంత డిప్రెషన్ ఉందా ఇక్కడ? ఉంది మీకు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే, ఇప్పుడు కొంత మనం సూసైడ్ చేసుకున్న వాళ్ళ సంగతి చూసుకుంటే, ఎందుకు నేను వాళ్ళకి ఎందుకు చెప్తాను అంటే, నా సంగతే తీసుకుంటే, నేను చిన్నప్పుడు నుండి యాక్టర్ అవుదామని వచ్చిన 2002-3 వరకు ఐ లాస్ట్ మై హెయిర్ పోయింది. అప్పటికి హెయిర్ పోయేసరికి నేను కూడా ఆబ్వియస్లీ నేను డిప్రెస్ వెళ్ళిపోవాలి, యాక్టర్ కాలేను. ఆబ్వియస్లీ హెయిర్ ఓపెన్గా చెప్పాలి అంటే, హెయిరే మనిషికి అందం. అది పోయిందంటే మీకు ఆపర్చునిటీస్ సన్నగిలుతాయి. మీకు ఆపర్చునిటీస్ అసలే ఎంటర్ కాలేదు. ఎంటర్ కాకుండానే నేను డోర్లు క్లోజ్ అయిపోయినట్టుగానే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన మూడే. కానీ నాకున్న ఇక మిగతా స్కిల్స్తో ఏంటంటే, సో అందుకే అంటాను. ఇప్పుడు సుశాంత్ సింగ్ కేసు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. మేబీ ఆయన బతికుండుంటే, అప్పుడు ఏంటంటే కరోనా టైము, కొంచెం వాళ్ళని ఎవరో నెపోటిజము ఇవన్నీ అంతటా ఉండేటి అండి. కొత్తగా మనం మనం ఏం మార్చలేము. డబ్బులు ఉన్నోళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళే ఒక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంతే. డబ్బు ఉన్నోళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎక్కడైనా. అది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, మీరు ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని పెట్టుకుంటారు కదా. అదే ఎవరు ముక్కుని తెలియని ఎందుకు పెట్టుకుంటాడు అంటే, కింది లెవెల్ జాబ్ కాదు అనేది, టాప్ లెవెల్ జాబ్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా టాప్ లెవెల్ ఎప్పుడు వాళ్ళే ఉంటారు. కింద వాళ్ళకైతే ఎప్పుడు ప్లేస్ ఉంది కదా. కిందలో కూడా రానియకుండా చేయట్లేదు కదా. వీళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని ఎందుకు హీరో రానియారు, మమ్మల్ని ఎందుకు హీరో, ఎవరు రానిచ్చేది ఏమి ఉండదు. పద్దాగా వినిపిస్తుంది, ఒక 4-5 ఫ్యామిలీలు రూల్ చేస్తున్నాయి ఇండస్ట్రీని, వాళ్ళే హీరోలు అంటారు కదా. అంటారు. ఎందుకంటారంటే, హీరో వెళ్ళాల్సిన అవసరం ఏముందండి నేను అంటాను. మీరు హీరోగా ఎందుకు ప్లాన్ చేస్తారు? విలన్గా ప్లాన్ చేసుకోండి, వేరే యాక్టర్గా సపోర్టింగ్ యాక్టర్గా ప్లాన్ చేసుకోండి. తర్వాత మెల్లమెల్ల ఇప్పుడు చిరంజీవి గారు ఎలా వచ్చారు? ఫస్టే హీరోగా రాలేదా? రజనీకాంత్ కూడా ఫస్టే హీరోగా రాలేదా? క్యారెక్టర్ అలాగే ట్రై చేసుకోండి. మీకు ఎందుకు హీరో అని నేను అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి కొడుకు వచ్చినప్పుడు, రామ్ చరణ్ తేజ్ వచ్చినప్పుడు, తనకి ఏంటంటే చిరంజీవి గారిది బ్రాండ్ ఉంది తనకి. ఇప్పుడు ఎవరన్నా తీయాలి అనుకుంటే రామ్ చరణ్ చేసుకుని తీస్తారా, లేకపోతే వేరెవరో ముక్కు ఎన్ని వాళ్ళని పెట్టి తీస్తారా? ప్రాక్టికల్, టు బి ప్రాక్టికల్. దీన్ని నెపోటిజం అని అది అని ఇదని అనవసరంగా దీన్ని రాద్దంతా వ్యాపారం. ఆబ్వియస్లీ వ్యాపారం. గవర్నమెంట్ జాబ్లు కాదు కదా రిజర్వేషన్లు పెట్టడం, బిజినెస్. వాళ్ళు పైసలు పెట్టుకుంటారు, వాళ్ళ నచ్చిన వాళ్ళని తీసుకుంటారండి. సో ఈ సిచ్యుయేషన్ యాక్చువల్గా స్ట్రగుల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి, ప్రతి దానిలో ఉంటాయి. ఇందులో ఏంటంటే ఎక్కువ గ్లోరిఫై అవుతాయి. ఇందులో ఉన్న కష్టాలు ఎక్కువ గ్లోరిఫై అవుతాయి. మీ కష్టాలు అంతటా ఉంటాయి. ఈ గ్లోరిఫికేషన్లు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో నేను హీరోగా అయిపోయి ఇప్పుడు హీరోగా చేశానే, మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు తగ్గిపోయి చేయాలనా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు అనుకోండి, అది తినేస్తూ ఉంటుంది. తినేసి చివరికి చావు దాకా వెళ్తుంది. అది బతుకుతేనే కదండి ఏదైనా చేస్తాం. చచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు వీళ్ళు అంటారు చచ్చిపోయిన వాళ్ళను మనం ఒక్కటేనండి, చచ్చిపోయిన అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళని కనుక మనం సమర్థించినట్టయితే ఇంకో కొంతమందిని సూసైడ్ చేసుకోవడానికి మనం ప్రోత్సహించినట్టు. ఎగ్జాక్ట్లీ. సో అది ఏదైనా కానీ ఇప్పుడు నెపోటిజం అనేది ఏదో తీసుకోవచ్చు. నెపోటిజం అంతటా ఉందండి, పాలిటిక్స్లో లేదా. ఒక నిజంగా చెప్పినట్టు ఒక బీజేపీలో తప్పితే, బీజేపీలో వాళ్ళ బీజేపీలో రానివ్వరంట జనరల్గా. వాళ్ళ ఫ్యామిలీ నుండి బీజేపీలోకి రానివ్వరు. వేరే టైం వెళ్ళి అది వేరే విషయం. బట్ మిగతా పార్టీలు అన్నింటిలో ఇప్పుడు నెపోటిజమే కదండి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇదన్నీ ఒక పనికిరాని అదండి. ఇంకా ఈ స్ట్రగ్లింగ్స్ అంటారా, స్ట్రగ్లింగ్స్ ఉంటాయి, దాన్ని నెట్టుకొస్తాను. ఎందుకంటే మీకు ఇప్పుడు బ్యాంబూ ట్రీ స్టోరీ అండి, బ్యాంబూ ట్రీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీకు పోస్తూనే ఉంటారు, నీళ్ళు పోస్తూనే ఉంటారు, అది పెరగదు, పెరగదు టైం తీసుకుని ఒకటిసారి టక్కని పెరుగుతుంది. అవును.
గ్రాడ్యువల్ పెరుగు ఉండదు దానికి. ఉండదు, కొంచెం ఫిల్మ్ కొంచెం ఇండస్ట్రీ కొంచెం అట్లనే ఉంటుంది యాక్చువల్గా. దానికోసం నేను చాలా మంది పాపం 30 years 20 years నుండి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే 15 years అది పెద్దగా ఏం కాదేమో అనిపిస్తుంది యాక్చువల్గా. బట్ ఓకే, క్యాస్టింగ్ డైరెక్టర్ ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. సో ఒకటేసారి వస్తుంది ఇమేజ్. ఆ ఇమేజ్ కోసం బతికుండాలి, నిరాశ లోన్ కాకుండా ఆత్మస్థైర్యంతో ఉంటేనే ఆ బ్యాంబూ లాంటి స్టోరీ. ఎవ్రీడే ఫైట్. ఆఫ్ కోర్స్ ఎవ్రీడే ఫైట్. అందరికీ నిజంగా చెప్పాలంటే అదే అంటున్నాను, ప్రతి ఇక్కడ గ్లోరిఫై అవుతుంది. ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీ కదా, గ్లామర్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఉండే కష్టాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారు. అంతటా ఉన్న కష్టాలు ఉంటాయి ఇప్పుడు. సో అది ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటాయి. అది కాకపోతే కంపెనీలో ఉండవా. కాకపోతే ఇప్పుడు మీరు బయటకి వీటికి ఏంటంటే సేమ్, బయట మీకు బ్యాంబూ గ్రోత్ కాదు, బయటవి గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అదే ఇందులో టక్ ఒకటేసారి. సో సంథింగ్ లైక్ దట్. దీన్ని మనం ఒకటి ఎట్లా వేస్తుంది చూడండి. సో ఇందులో ఏంటంటే ఒకటేసారి గ్రోత్. సో అందుకనే అన్ని హైలైట్ అవుతూ ఉంటుంటాయి. ఓపిక కావాలండి, ఓపిక కావాలి చాలా మంది. ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలు లాంటి గ్రాడ్యువల్ గ్రోత్ అయితే ఉండదండి ఇక్కడ. డబ్బులు రావు, చాలా కష్టం, అవమానాలు ఉంటాయి, అది ఉంటాయి, అన్నింటినీ భరించాలి. వాటిని భరించగలిగితేనే దీన్ని ఎంటర్ కావడం బెటరు. లేదు అన్నిటిలో ఉన్నట్టు ఇప్పుడు కొందరు అంటారు నేను జాబ్ వదిలేసి వచ్చినాను, నేను ఇది బిజినెస్ వదిలేసి వచ్చినాను అంటే మేబీ అక్కడ ఉన్నంత రెస్పెక్ట్ ఇక్కడ రాకపోవచ్చు. బట్ ప్రిపేర్ కావాలి మరి అట్లాంటప్పుడు. అదే అన్న, చాలా మందికి తెలియకుండా రావడమే ఎక్కువ. సో కొంచెం సాధ్యమైనంత మటుకు తెలుసుకొని వస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇదైతే ముందు తెలియాలి మీరు చెప్పినట్టు. మిగతా వాటిలో ఉన్నంత రెస్పెక్ట్ స్టార్టింగ్ లో లేకపోయినా స్ట్రగులింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అదే సేమ్, ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేము, బ్రేక్ వస్తుందో తెలియదు, ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, అసలు వస్తుందో రాదా అని కూడా. అదేదో బ్రహ్మానందంగా చెప్పినట్టు ఆ ఫోకస్ లైట్ మన మీద పడే వరకు చూడాలి. నిజమే, అది ఉంది. అదే మీరు ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలు అన్ని ఎందుకు సేఫ్ సైడ్ అనుకుంటారంటే ఒక రేట్లో గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. మీరు చేయండి చేయకుండా గ్రాడ్యుయేట్, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకోండి, మీరు చేయండి చేయకుండా ప్రమోషన్లు వస్తాయి, శాలరీ పెరుగుతూ ఉంటాయి. అది సో సేఫ్ సైడ్ అండి. ఎందుకంటే వై పీపుల్ చూస్ గవర్నమెంట్ ఏమంటే అదే అనమాట. అదృష్టం గురించి మాట్లాడితే సార్ అసలు లక్ అనేది ఇండస్ట్రీలో ఎంతవరకు పనిచేస్తుంటే, లక్ అనేది మీరు లక్ అంటారు, నేను టైమింగ్ అంటానండి. అంతే ఉంటుంది టైమింగ్ అనేది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు కొన్ని నేను యాక్టర్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే కొన్ని మిస్టేక్లు చేశాను. ఇప్పుడు ఆ మిస్టేక్లను చేసేసి చూసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఆ టైమింగ్ కూడా వర్కౌట్ కావాలంటే కూడా మన ఎఫర్ట్స్ ఉండాలండి. ఇప్పుడు ఎఫర్ట్సే ఆపేసినాం అనుకోండి ఏది ఉండదు. మనం చేసుకుంటూ పోయే ప్రాసెస్లో ఎక్కడో నంబర్ తగులుద్ది మంది. ప్రయత్నం చేస్తూనే ఉండడమే ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏది ఉన్నా కూడా ఉంటాయి ఇందులో. ఇప్పుడు వెళ్తేనండి షూటింగ్ వెళ్తే అప్పుడప్పుడు కొన్ని షూటింగ్స్లలో ఏది అనుకూలంగా ఉండదు, ఏది ఉండదు అసలు. యాక్చువల్గా ఒక కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండకుండా ఉంటాయి, తప్పదు, భరించాలి. సో నేనేంటి కూర్చోకుండా ఏంటి అనిపిస్తుంది నాకు నిజంగానే. నాకు ఇప్పుడు అంటే కాస్టింగ్ డైరెక్టర్ కొంచెం అక్కడ ఇప్పుడు ఎక్కడికైనా ఏ షూటింగ్కి వెళ్ళినా చాలా మంది గుర్తుపడతారు అన్నట్టు, చాలా మంది గుర్తుపడతారు. బట్ అయినా కూడా నేను నా కాస్టింగ్ డైరెక్టర్ బయటకు వచ్చింది అనుకోండి, యాక్టింగ్ చేయలేడు అక్కడ. అదే ఒక్కొక్కసారి యాక్టర్గా అయితే యాక్టర్గానే. అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా పెట్టుకొని చేసుకోవడం అనేది ఆల్వేస్ బెటర్. వీటి మీదనే ఇన్కమ్ అనుకొని పెట్టుకుంటే మాత్రం కష్టమే. ఏదైనా పెట్టుకొని సైడ్లో అంటే ఏదైనా ఒకటి పెట్టుకుంటే బెటర్. చాలామంది ఈ మధ్య ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకుంటూ షూటింగ్లకు వచ్చేసి టెక్కీస్ కూడా చాలామంది టెక్కీస్ కానివ్వండి వాళ్ళు చేస్తున్నారు. సో అలా చేసుకుంటూ వెళ్తే బెటరు. బట్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ మాత్రం ఉండాలండి. కంటిన్యూస్ ఆడిషన్స్ ఇవ్వడము, చెప్పలేము ఏ క్యారెక్టర్ ఎక్కడ టర్న్ అవుతుంది అంటే. ఇంకోటి ఏంటంటే మన 2-3 సేమ్ ఇట్లా ఫీమేల్ యాక్టర్స్ ఏదన్నా నాకు వాళ్ళ దగ్గరికి ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందండి, నా దగ్గరికి వచ్చింది అంటే మ్యాక్సిమం మంచి క్యారెక్టరే అని అడుగుతాను. నన్ను ఎవరైనా అడుగుతున్నారు, ఎవరైనా సినిమా నుండి అడుగుతున్నారంటే ఒక క్యారెక్టర్కి ఎడ్జ్ ఉంటేనే అడుగుతారు. మేబీ చిన్నదో పెద్దదో, బట్ క్యారెక్టర్కి ఎడ్జ్ ఉంటుంది. నేను కూడా కనుక్కున్న తర్వాతనే నేను యాక్టర్ని అప్రోచ్ అవ్వడం జరుగుద్ది. పట్టుకుంటే ఇట్లా క్యారెక్టర్ ఉందండి, 1 day క్యారెక్టర్ అని అంటే, అయ్యో 1 dayనేనా అనేది ఒకటి. అంటే 1 dayనే, బట్ దట్ కెన్ టర్న్ అవుట్ టు బీ ఎ గుడ్ క్యారెక్టర్. ఎందుకంటే మీరు హైలైట్ అయ్యే ఛాన్స్. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను రీసెంట్గా
నా ఎగ్జామ్సే చాలా ఉంటాయి యాక్చువల్గా. ఇది ఇంటింటి రామాయణం సినిమా చేశాను, అందులో ఒక క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా డైరెక్టర్ సురేష్ గారని, నాకు అక్కడ నుండి ఆయన ఆఫీస్కి వెళ్ళాను, ఎవరో పిలిచారు, ఆఫీస్కి వెళ్ళాను. ఆయన చూసారు నా ఆడిషన్ వీడియో చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఆయన. ఇంత న్యాచురల్గా ఉంది, నాకు యాక్చువల్ న్యాచురల్గా చేసే యాక్టర్స్ కావాలి, దట్టు తెలంగాణ స్లాంగ్ న్యాచురల్ చేసే వాళ్ళు కావాలండి అని చెప్పేసి ఒక మంచి క్యారెక్టర్కి ఆడిషన్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ రోల్ అది పెద్ద లెంతీ రోలు. మేబీ నరేష్ గారి బ్రదర్ క్యారెక్టర్కి, తమ్ముడి క్యారెక్టర్కి నేను సెట్ కాలేదు, అంటే బాగా అదే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, మ్యాచ్ కాలేదు. కానీ ఆ డైరెక్టర్కి ఏంటంటే నన్ను ఖచ్చితంగా సినిమాలో ఏదో ఒక రోల్ పెట్టుకోవాలన్న ఇంప్రెషన్ ఉన్నది ఆయనకి. ఓకే. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ చూసానికి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తర్వాత చిన్న రోలే తనే కాల్ చేసి చెప్పారు, కిరణ్ గారు రోల్ ఉంది, ఒకటే రోజు రోలు, వన్ డేనే క్యారెక్టరు, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని డైరెక్టర్ చెప్పారు. డైరెక్టర్ చెప్తే అది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా చేశాను. నిజంగా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ మంచిగానే హైలైట్ అయింది. జాబ్ బ్రోకర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది రాహుల్ రామకృష్ణకి, మంచిగా ఉంది, మంచిగా టైట్ క్లోజెస్ అవి పడ్డాయి. సో అది అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సేమ్ మాకు అనిపిస్తుంది, అరే ఈ యాక్టర్ని ఎట్లన్నా ఎందులోనన్నా క్యాస్టింగ్ చేయాలి అని అనిపించేసి, మంచి ఆర్టిస్టు ఎందులోనన్నా క్యాస్టింగ్ చేయాలని. సో ఇలా ఇంత ఇంప్రెషన్ తెచ్చుకోగలగాలి. అంతే. అవి వన్ డే క్యారెక్టర్ అంటే అక్కడ ఎడ్జ్ ఉన్నది కాబట్టి మేము అడిగిన వన్ డే క్యారెక్టర్. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి కొన్ని ఏముంటాయండి, హీరో హీరోయిన్లు ఫుల్ లెంత్, పేరెంట్స్ ఫుల్ లెంత్ ఉంటాయి, విలన్ ఫుల్ లెంత్ ఉంటుంది. ఆల్రెడీ హీరో హీరోయిన్లు అంటే ఎగిరిపోయింది, ఎస్టాబ్లిష్డ్ అనుకుందాము. పేరెంట్స్ అంటే కూడా ఎస్టాబ్లిష్ ఎగిరిపోయింది అనుకుందాం. విలన్ అంటే కూడా ఎస్టాబ్లిష్ ఎగిరిపోయింది అనుకుందాం. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్లుగా వాళ్ళందరూ కూడా 10-15 days పెడతారా? సో వీళ్ళు ఏంటంటే కొందరు ఏంటంటే ఆ చిన్న అదొకటి ఉంది. ఐ మీన్ నేను అడుగుతున్నాను అంటే ఒక అది ఉంటుంది, యాక్చువల్గా ఒక కంపల్సరీ ఎడ్జ్ ఉంటుంది అక్కడ. అసలు వన్ డేనా మీరు అన్నట్టు, వన్ డేనా హాఫ్ డేనే కాదు, వాళ్ళు ముందు మీరు చెప్పినట్టు ఆడిషన్ చేయాలి, వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తే కదా. నేను అదే అంటాను, వచ్చి మీరు చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సినిమానే సినిమా ఇప్పిస్తుందండి, సినిమానే సినిమాని ఇప్పిస్తుంది. ఎన్నో జరుగుతాయి యాక్చువల్గా. ఫస్ట్ అది చేయడం ఇంపార్టెంట్. అయ్యో వన్ డే నేనా అని మొన్న ఒకరిని ఇట్లనే అడిగితే, అయ్యో వన్ డే నేనా అనేసరికి నాకు అనిపించింది ఇంకొద్దులే, ఇంకా వీళ్ళని అప్రోచ్ కావడం వద్దులే అని చెప్పి అనిపించింది. ఇంక ఇప్పుడు వాళ్ళ కోసం నేనేడా 10-15 రోజులు క్యారెక్టర్ పుట్టిస్తానా? అదే కదా. సో అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఆర్టిస్ట్ దగ్గర కూడా ఫ్లెక్సిబిలిటీ చేస్తాను. నేను చెప్తే కూడా ఇప్పుడు ఫుల్ లెంత్ చేసేవాళ్ళు కూడా నేను చెప్తే కొంచెం అర్థం చేసుకుని, అరే చెప్పినది కిరణ్ గారు చెప్తే కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది, చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఆనెస్ట్గా ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ దెమ్ అందరితో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అయితే. నాకు వాళ్ళు అనగానే ఇంకా నాకు నేనే కాదు యాక్చువల్గా, మీరు ఇంకా వేరే టీంలో అయ్యో వన్ డేనైనా అడిగినారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ చెప్పడానికి కూడా మళ్ళీ ఉండదు, ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు మ్యాక్సిమం అక్కడ. ఓకే. వాళ్ళు ఉన్నదే స్ట్రగ్లింగ్ పీరియడ్లు ఉన్నారు. మళ్ళీ వన్ డేనా అబ్బా ఇవ్వంటే యాక్చువల్గా వీళ్ళు అంటే డైలాగ్స్ ఉన్నాయా వన్ డేనా? నిజంగా చెప్పాలంటే ఒక యాంగిల్ కరెక్టే, వన్ డేనా అంటే చిన్నది చితకది అయి ఉంటుంది అని ఒకటి, డైలాగ్స్ ఉన్నాయంటే డైలాగ్సే మీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. డైలాగ్స్ లేనివి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలో రాజేంద్ర గజేంద్రుడు ఏదో సీన్ ఉంటుంది, అందులో అలీకి డైలాగ్స్ ఉండవు కానీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రాజేంద్రుడు అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది హైలైట్ సినిమా. అంతెందుకండి బ్రహ్మానందం గారికి ఆహనా పెళ్ళంటే డైలాగులు తక్కువ ఉంటాయి. సో అది అర్థం చేసుకోగలగాలి. బట్ అట్ ద సేమ్ టైం మీద మరి నిజంగానే డైలాగ్ లేకుండా కూడా క్యారెక్టర్కి ఏమన్నా ఉందా అని అనుకుంటే చేసేయచ్చు యాక్చువల్గా. స్ట్రగ్లింగ్లో ఇప్పుడు బ్రేక్ అదేనండి, బ్రేక్ వచ్చే వరకు మనం టర్మ్స్ని డిక్టేట్ చేయడానికి లేదు అక్కడ. చూసుకోవాలి ఎడ్జ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. డైలాగ్స్ ఎన్ని రోజులు అనే విషయం పక్కెట్టేస్తే క్యారెక్టర్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంతే, అది చూసుకుంటే ఇదంతా దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్టికల్ అప్రోచ్ అండి. నేను అదే అడుగుతాను, అందరినీ ప్రాక్టికల్గా అప్రోచ్ కావాలి అని అంటాను నేను అందరినీ. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మేమే కాదండి, ఇంకా వేరే చాలామంది క్యాస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. ప్రతిసారి కాల్స్ చేయడము ఇవన్నీ ఏంటంటే చాలామంది, నేను ప్రతి పోస్టర్లో పెడతాను అవాయిడ్ కాలింగ్ అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ ఎంత తోపు యాక్టర్ అయినా కూడా బిహేవియర్ దగ్గర కొంచెం తేడా అయిందనుకోండి, కథం అక్కడ డోర్లు బంద్ అయినట్టే. అసలు అవాయిడ్ కాలింగ్ అనేది ఎందుకు పెడతారు సార్? ఎందుకంటే ఇప్పుడు రోజుకు 100 కాల్స్ వస్తే అటెండ్ చేస్తాం, అందులో ఉండేది కూడా ఏముంటుంది అందులో, సార్ ఏమైంది, నా ఆడిషన్ ఏమైంది, ఇదే ఉంటుంది. సార్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, ఇంతే ఉంటుంది. దానికి కాలింగ్ ఎందుకు అని చెప్పేసేది. అంటే మా కష్టాలు మాకు ఉంటాయండి, మా కష్టాలు విపరీతంగా. ఇప్పుడు ఫోన్లు మాట్లాడి ఎలర్జీ వచ్చేస్తుంది మాకు లిటరల్ అంతా. అంటే అందుకే సాధ్యమైనంత మటుకు, ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా,
ఇంతకుముందు అంటే పూర్వకాలంలో అవేం లేవు. ఫోనే తప్పనిసరి ఫోనే, ఫోనే చేయాలి. ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, టెక్నాలజీ వాయిస్ మెసేజ్లు ఉన్నాయి, వాడుకోవచ్చు కదా. నేను అనేది కాల్స్ అంటే అటెండ్ చేయాలంటే రేడియేషన్ ఎక్కువ ఫోన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని 100 కాల్స్ అటెండ్ చేయాలంటే అయిపోద్ది. నేను అది అయిపోతుంది. నేను బతుకోను. ఇంకా వీటికి ఆన్సర్ చేసుకుంటూ ఉంటే అంతే కష్టం కదా. ఎందుకంటే టైం సెట్ కాదు. ఇప్పుడు ప్రతిదీ ఆన్సర్ చేయాలంటే వీలు. అందుకనే మేము ఏం చేస్తాం, ఏముంటుంది ఇప్పుడు నేను అడిగినట్టుగా ఏముంటుంది, సరే ఏమైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అనేది ఒకటి. సరే నేను మొన్న ఇచ్చిన ఏమైంది అనేది ఇవి తప్ప ఇంకేమైనా ఉంటాయా? ఉపయోగపడేది ఈ రెండే కదా. ఆ రెండు మీరు వాయిస్ నోట్ పెట్టేసి సరిపోద్ది కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను ఫొటోస్ వీడియో పంపించాను చూడండి సార్, ఇంతే. చూస్తాం మేము కంపల్సరీ చూస్తాం. మళ్ళీ ఫొటోస్ కూడా ఏంటంటే చాలామంది నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే నీట్గా ఉండాలండి ఫొటోస్. ఈ సెల్ఫీలు తీసుకుని కొందరు పెడతారు, సెల్ఫీలు అవాయిడ్. ప్లస్ టిక్టాక్ వీడియోలు ఉంటాయి, అంటే వాయిస్ ఎవరిదో ఉంటుంది, పాట మీద డ్యాన్స్ చేసుకుంటే ఇవన్నీ ఏంటంటే అసలు మాకేంటంటే మాకు ప్రొఫైల్ ఇంకా ముందు చూడకుండా ఆపుతాయి, అంటే అక్కడే ఆపేస్తాయి. ఓకే, ఇది చూడగానే అర్థమైపోతుంది ఇంకొద్దని చెప్పేసి. అందుకే ప్రాపర్గా ఏంటంటే ఒక యాక్టింగ్ వీడియో. ఇప్పుడు నేను చెప్తాను 2009 చూసుకుంటే నేను వచ్చినప్పుడు సినిమా అప్రోచ్ కావాలంటే ప్రతిదీ ఫోటోలు తీసుకొని ఆఫీస్కి వెళ్ళి దిగాల్సిన పరిస్థితి. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి మళ్ళీ వాళ్ళు ఏంది ఒక సినిమా కాగానే ఫోటోలు ఎక్కడో ట్రాష్ చేసేవాళ్ళు, మళ్ళీ కొత్త సినిమా అదే ప్రొడక్షన్ మళ్ళీ ఫ్రెష్గా ఫోటోలు ఇవ్వాల్సిందే. అసలు ఆ కష్టాలు ఇప్పటికి ఏం తెలుసా అండి? ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు లేవు, అది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు లేవు. అంటే మీ దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఫొటోస్ సార్ మీరు అడిగిన ప్రాసెస్ లో సెల్ఫీలు కాకుండా నీట్ గా ఫొటోస్ పెట్టాలి, యాక్టింగ్ వీడియో పెట్టాలి. ఇవి పెడితే మీరు వాటిని నిజంగానే పక్కకు సేవ్ చేస్తారా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా? నేను సేవ్ చేసేది ఏం లేదు. నేను నంబర్ సేవ్ చేసినాను అంటే మ్యాటర్ ఉంటేనే నంబర్ సేవ్ చేస్తా. ఓకే, నాకు కన్విన్స్ అయితేనే ఫలానా పర్సన్ యాక్టర్ కన్విన్స్ అయినానంటేనే నంబర్ సేవ్ అయితే ఆటోమేటిక్గా దానిలో వెళ్ళిపోతుంది, దానిలో ఉంటుంది. సో అప్పుడు నేను కేటగిరైజ్ చేసుకుని ఎప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సెర్చ్లో నా సెర్చ్ రిజల్ట్ పట్టుకుని పలానా యాక్టర్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొకటి రెగ్యులర్ కొందరు చెప్పేది ఏంటంటే ఏమైనా వీడియోస్ ఉండంటే అయ్యో సార్ నా దగ్గర వీడియోస్ లేవు అని అంటారు, నేను యాక్టింగ్ చేసిన వీడియోస్ లేవు అని అంటారు. టెక్నాలజీ ఎంత ఉంది, మీరు యాక్టింగ్ చేసి రిలీజ్ అయిన ప్రాజెక్టులకు అవసరంలే, మీరు నాకు మీరు యాక్టింగ్ చేయగలుగుతారు అని చెప్పి బేసిక్ ఫిల్టర్ కోసం మీరు ఒక యాక్టింగ్ ఇంట్లో సెల్ఫ్ రికార్డ్ చేసుకొని పంపించండి అని అంటాను. ఇన్స్టా రీల్స్ టిక్ టాక్ కాకుండా మీరే డైలాగ్ చెప్పి మీరే మామూలుగా సెల్ఫ్ రికార్డ్ చేసుకొని సెల్ఫ్ హోమ్ ఆడిషన్ అనుకోవచ్చు దాన్ని, ఏదన్నా ఒకటి తీసుకొని ఇప్పటికి మీరు చెప్తే ఇప్పటికి నేను కాస్టింగ్ డైరెక్టర్ ఉంటూ కూడా నేను నా సెల్ఫ్ ఆడిషన్లు పెట్టుకుంటూ నా ప్రతిసారి నా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటాను. నేను కొత్త నేనే ఒక టాపిక్ తీసుకొని నాకు ఇష్టం వచ్చిన టాపిక్ సడన్గా ఇప్పుడు వెళ్తుంటే సడన్గా దారిలో ఏదైనా గుర్తుకొస్తా, అరే సీన్ బాగున్నట్టున్నది కదా అని చెప్పేసి పెట్టేసి నేను పెడతా ఉంటుంటే ఎవరైనా డైరెక్టర్లు ఎవరైనా అడిగినప్పుడు నేను కూడా కాస్టింగ్ కాల్కి రెస్పాండ్ అయినప్పుడు ఈ వీడియోలు లింకులు ఇచ్చేస్తాను. లింకులు చేసుకొని పెట్టుకోండి, లేదంటే వీడియోలు పంపించేయండి. అందుకే ఏంది ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ని రిసోర్సెస్ పెట్టుకొని కూడా నా దగ్గర వీడియోస్ లేవండి అని అంటే మాత్రం అది కొంచెం మాకు డౌన్ అంటే వాళ్ళు రావడానికి నెగ్లిజెన్స్ అక్కడే కనిపించారు. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఎంత ట్రై చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ప్రతి చోటుకి వెళ్ళిపోయి సెల్ఫీలు తీసుకోవడానికి మీకు ఉంటుంది మొబైల్, మీరు ఆ టిక్ టాక్లు తీసుకోవడానికి ఉంటుంది, ఓన్గా వీడియోలు తీసుకుని నేను చాలా బాగా డైలాగ్ చెప్తానండి, మీరు డైలాగ్ చెప్తారండి, నాకు ఎలా తెలిసేది? నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను వేరేటోళ్ళు కన్విన్స్ సింపుల్ అండి, నేను కన్విన్స్ అయితే నేను ఇంకోళ్ళు కన్విన్స్ చేయగలను. నేనే కన్విన్స్ గా మీరు చెప్తున్నారు, మీరు చెప్పడం వల్ల నేను ఎలా కన్విన్స్ అయ్యేది? ఏంటి వీడియో తీసి పంపించాను. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటాను. మీరు అసలు ఏం వద్దు, ఫోటోలు పంపించండి, వీడియోలు పంపించండి. వీడియో ఓకే అంటే నేను మళ్ళీ చెప్తే ఇది లేదు ఇంకొంచెం చేసి పంపించండి అంటే నార్మల్ వీడియో. జనరల్ వీడియో అంటే మేము చూస్తే మాకు కనపడదు, తెలుస్తుంది ఓకే ఫలానా పర్సన్ యాక్టింగ్ చేయగలడు అని తెలిసిందనుకోండి. నెక్స్ట్ క్యారెక్టర్ బేస్డ్ ఆడిషన్ తాలకి పిలవడము, లోకల్ ప్రాజెక్ట్స్ అనుకోండి ఆఫీస్కి పిలవడము, ముంబై ప్రాజెక్ట్స్ ఏమని అనుకోండి ఆన్లైన్ అంటే హోమ్ ఆడిషన్, హోమ్ అంటే ఇంట్లో చేసుకుని ఆడిషన్ పంపించి అలా జరుగుద్ది. అప్పుడు క్యారెక్టర్ బేస్డ్ ఆడిషన్ ఉంటుంది. అప్పుడు అలాగే జనరల్ ఆడిషన్ ఒకటి పంపించాలి అది ఉంటుంది. సో అందుకే ప్రతి యాక్టర్ అన్న వాళ్ళు ఏం లేండి, యాక్టింగ్ ట్రై చేస్తే ఒక యుద్ధం చేయడానికి వెళ్ళిన సైనికులాగా ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడం అనేది. ఆయుధాలు ఏంటి? ఫొటోస్ వీడియోస్ అనేవి కంపల్సరీ.
సో అది వీడియోస్ అనగానే వీళ్ళు ఏమేమో పంపిస్తారు. ఇప్పుడు టీవీలో వచ్చింది, వాళ్ళు ఏదో టీవీ సీరియల్లో ఏదో యాక్టింగ్ చేసింది టీవీలో రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసి ఫ్లిప్పింగ్ కూడా చేయరా, సరిగ్గా రికార్డ్ కాదు. టీవీలో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది, ప్రాపర్ కాదు. సరే వీటన్నిటి అవాయిడ్ చేయడానికి అవునండి నా దగ్గర నాది వస్తలే, మీరు 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 అది పంపించకండి. మీరే సెల్ఫీ వీడియో అయితే ఈజీ కదా, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అదే కదా, స్మార్ట్ ఫోన్ లేనో లేరు. ఇప్పుడు ఏదైతే మీరు టీవీలో సీరియల్లో యాక్టింగ్ చేశారో అదే డైలాగ్ చేసి పంపించండి, నీట్గా ఉంటుంది కదా వీడియో. ఓకే, అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మీరు పంపిస్తున్నప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్ మీరు చూస్తారా సార్? అక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు సెల్ఫీ వీడియో చేయాలి, ఆ సెల్ఫీ వీడియోలో వాళ్ళ యాక్టింగ్ చూస్తారా? కాస్ట్యూమ్స్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ యాక్టింగ్ ఏనండి. ఓన్లీ మాకేంటంటే బేసిక్ ఫిల్టర్ కోసం అది. అదే వీళ్ళ వాయిస్, ఎస్పెషల్లీ వాయిస్ ఎలా ఉంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మాకు తెలిసిపోతుంది. ఎక్కువసేపు చూడాల్సిన అవసరం లేదండి. 5 to 10 seconds అర్థమైపోతుంది మ్యాటర్ ఉందా లేదని. ఎక్కువ మొత్తం కూడా వీళ్ళు గంటలు చూస్తే కూడా చూడం మేము. ఫస్ట్ 5 to 10 seconds ఫినిష్ అర్థమైపోతుంది మాకు, వీళ్ళు చేయగలరు, వీళ్ళు ఏదో చేయలేకపోతే బాబు ఇంకొంచెం ప్రాక్టీస్. నేను అందుకే చెప్తాను, ఇప్పుడు ఎందుకంటే చాలా రిసోర్స్ ఉన్నాయి. అందరినీ థియేటర్ వర్క్షాప్కి వెళ్ళమని చెప్తాను నేను. నేను చాలా పోస్ట్ కూడా పెడుతుంటాను, నేను షేర్ చేస్తుంటా. థియేటర్ వర్క్షాప్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ రైట్ నౌ నేర్చుకోవడానికి. నేర్చుకోండి. నేను నాట్లాంటి వాడు అనుకోండి, నేను ఎప్పుడు డైలీ నేర్చుకోవడానికి ట్రై చేస్తానండి. నేను కూడా థియేటర్స్ చేశాను ఇక్కడ, ఇంగ్లీషు హిందీ థియేటర్స్ చేశాను, అవి కూడా ఉన్నాయి. సో లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ అండి, అంత ఉండాలి. నేను ఇప్పుడు కూడా నాకు కొంచెం ఎవరైనా మంచిగా కనబడితే నేను అడుగుతాను, నా ఎలా ఉంది, నా ఫీడ్బ్యాక్ ఏంటి, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇంతే కదండి. ఇప్పుడు ఇట్స్ అన్ఎండింగ్ ప్రాసెస్ అండి. లెర్నింగ్ ఈజ్ అదే లైఫ్. ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్ అయినా ఏముందంటే కరెక్ట్గా ప్రాక్టికల్ ఉన్న వాళ్ళు ఇంకా నేను నేర్చుకోవాల్సి ఉంది అంటారు. అసలు యాక్టింగ్లో మీకు ఇంకా లేదు అక్కడ ఎండింగ్ అనేది లేదు. ఈ మాట మెగాస్టార్ గారు కూడా చెప్పారు, స్టిల్ ఆయన ఈ రోజుకి దాని మీద వర్కింగ్ చేస్తూనే ఉంటారు. అట్లాంటిది వీళ్ళు ఇప్పుడిప్పుడే స్ట్రగ్లింగ్లో ఉండి యాక్టింగ్ లేని వాళ్ళే అయిపోయింది. నా వీడియోలు ఉన్నాయి చూడండి, నా టిక్ టాక్లు ఉన్నాయి చూడండి. ఇవి కొన్ని ఏంటంటే మాకు ఆ ప్రొఫైల్ని అంత ఎంకరేజింగ్మెంట్ ఉండవు. సో అందుకే ఏంటంటే ఈ వీడియో చూస్తున్నారు ప్రాపర్గా ఉండాలి. మాకేంటంటే ఇవి మెయిన్ ఫొటోస్. ఇప్పుడు కొందరు ఏంటంటే ఎంత ఇగ్నోరెన్స్ ఉంటుందంటే బ్యాక్ సైడ్ వీపు చూపించి ఫోటోలు పెడతారు. ఏం చేయాలి అంటే బ్యాక్ ప్రొఫైల్ అంటారు. ఓకే, ఇప్పుడు మా ప్రొఫైల్లో చూస్తాను ఫస్ట్ నీ మొహం ఎలా ఉందంటే లైటింగ్ సరిగ్గా ఉండదు. అంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నాయి. లైటింగ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు అన్ని రిసోర్సెస్ ఉన్నాయండి, కొంచెం ఎండ ఇట్లా, ఇవన్నీ బేసిక్ కామన్ సెన్సెస్. బేసిక్ చెప్పాలంటే సెల్ఫీ ఫోటోలు పెడతారు. సెల్ఫీ వద్దు బాబు, ఎవరు ఉంటారు కదా, తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ పిచ్చిగా ఉంటుంది, కొంచెం ప్లేన్ ఎక్కడో ప్లేన్ వాల్ ఉంటుందిగా, తీసుకోండి. లేదంటే గ్రూప్ ఫోటోలు పెడతారు. ఇంకా మరి గ్రూప్ ఫోటోలు నేను చెప్తాను, ఇందులో నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి మళ్ళీ నాకు కూడా కొంచెం అక్కడ టైం ఉందనుకోండి, నేను ఇచ్చుకుంటా. ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు అని అంటే సరే ఇక్కడ ఉన్నా అంటే ఏది. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే నేను అన్నట్టుగా ఫోటో స్టూడియోలోకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఏమో ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మీరన్నట్టు అసలు ఈ ఇండస్ట్రీకే రావాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయుధాలు ప్రాపర్ గా ఉండాలి, ఫోటోస్ అని వీడియోస్ అని మనం ఇక్కడికే అడుగు పెట్టాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నడవాలి కంపల్సరీ. అదే నేను స్ట్రాంగ్ అందరికి రికమెండ్ చేసేది కూడా అదే, యాక్టింగ్ వీడియో ఒకటి. మీరు ఈ యాక్టింగ్ వీడియో అనేది ఎక్కడికన్నా ఆఫీస్కి వెళ్తే కూడా ఇదే పర్ఫామ్ చేసేయండి, ప్రతి చోట పోయిందేముంది. ఒకటి పర్ఫెక్ట్గా ఒకటి పర్ఫెక్ట్గా ఒకటి తయారైపోయి అదే పర్ఫామ్ చేస్తే ఇప్పుడు డిఫరెంట్ ఆఫీసెస్ వీళ్ళకి ఎవరు తెలియదు. నేను అదే నా దగ్గర 2-3 ఉంటాయి, పోతే ఇవే పర్ఫామ్ చేస్తా. నేను అంటాను స్క్రిప్ట్ లేదంటే నా జనరల్ యాక్షన్ తీసుకుని అంటాను. నేను అంతా యాక్టివ్గా ఉంటాను. నేను వాళ్ళే అంటే లేదండి మీ వీడియోస్ ఉన్నాయి కదా అంటే తీసుకోండి పెట్టుకోండి మీ దగ్గర అని అంటాను. నేను అంటే నాకు ఇంట్రెస్ట్, నాకు అసలు ఆడిషన్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ఆడిషన్ ఇవ్వాలంటే. సో ఫైనల్లీ ఇది బయటికి చూపించినంత ఈజీ అయితే కాదు, వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు అదంటున్న బిహేవియర్ దగ్గరనే సగం ఎగిరిపోతాయి. బిహేవియర్ సరిగా లేకనే సగం ఎగిరిపోతాయి. కరెక్ట్ గా ప్రాపర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా. ఏమైందంటే ఎగ్జాంపుల్ ఇట్లనే ఒకరికి మంచి యాడ్ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇప్పించాం. పేమెంట్ కొంచెం డిలే అయింది వాళ్ళ క్లయింట్ దగ్గర నుండి. మా దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ ఉండదు మా దగ్గర. ఈ యాడ్ ఫిల్మ్స్ ఏంటంటే మేము పేమెంట్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఆర్టిస్ట్, మేము మా ప్రొడక్షన్ నుండి తీసుకొని ఆర్టిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ విషయంలో కూడా ఏ ఒక్కరు కూడా మా డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీకి వేలేసి చూపెట్టలేరు. అంత ప్రాంప్ట్గా ఉంటాం. ఎంత ప్రాంప్ట్గా ఉంటామంటే ఒక్కొక్కసారి మాకు ప్రొడక్షన్ నుండి రాకపోయినా మా డబ్బులు ఇస్తాం.
పేమెంట్ అది ఎవరు చేయరు, జనరల్గా ఎవరు చేయరు. రాకముందు ఇవ్వడం అనేది అది ఇంకా ఎవరు చేయరు, బట్ మేము ఇస్తాం. సో ఒకరు ఇట్లా బాగా ప్రెషర్ పెట్టేసి ఆల్మోస్ట్ థ్రెట్ చేసినట్టుగా పెట్టారు అన్నట్టు. ఒక లేడీ థ్రెట్ చేసి పెడితే సరే ఇంకా ఆపేసాను. ఆమె డబ్బులు నా డబ్బులు ప్రొడక్షన్ రాకున్నా కూడా నేను పేమెంట్ చేస్తాను, ఇంకా బ్లాక్ చేస్తాను, అయిపోయింది. 4 days తర్వాత డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, చూస్తే అర్థమైపోద్ది కదండి ఎవరు ఏంటిది అనేది. ఇప్పుడు కంప్లైంట్స్ ఉంటే తెలుస్తుంది, ఎక్కడో చూడ ఎవరు ఫలానా తెలుస్తుంది, మార్కెట్లో తెలిసిపోయి ఎవరు ఏంటనే తెలిసిపోతుందండి, పెద్ద ఇబ్బంది లేదు. నేను ఇంకా నిజంగా చెప్పాలంటే నేను మంచి పేమెంట్లు ఇస్తాను. నేను ఇంకా యాడ్ ఫిల్మ్స్ విషయాలలో చాలా మందికి వాళ్ళ కెరీర్ బెస్ట్ ఇచ్చినాను అనుకోండి మీరు. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం ఇచ్చారు. చూశారు కదా, నిజంగానే రంగుల ప్రపంచం, అన్ని రంగులు ఉన్నాయి. కాకపోతే ఈ రంగుల కళా ప్రపంచంలో అడుగు పెట్టాలి అంటే మాత్రం మన వైపు నుంచి కూడా బలమైన పట్టుదలతో కూడుకున్న ప్రయత్నం కావాలి. అంతే ఓపిక, సహనం కూడా ఉండాలి. మంచి ఉంది, చెడు ఉంది, చెడుని ఎదుర్కొనే ధైర్యం కూడా కావాలి. ఫైనల్గా కిరణ్ కుమార్ గారి మాటల్లో మనం విన్నది అది, నటులు కావాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. దాని వెనకాల ప్రయత్నం ఎంత బలంగా ఉంది, ఆ ప్రయత్నం ఎంత సక్రమమైన మార్గంలో ఉంది, అది కొంచెం తెలుసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ కూడా నటులు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది. చాలా ఓపికగా ఎదురు చూస్తే మీరు కూడా మీరు అనుకున్న గమ్యాన్ని చేరొచ్చు అని ఒక ఆశాజనకమైన విషయాన్ని కిరణ్ కుమార్ గారు చెప్పారు. మనం కూడా అలాగే పాటిద్దాం. మీలో ఎవరైనా కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ట్రై చేసేటప్పుడు, ఏజెన్సీలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇదంతా తెలియచేయడం కోసమే ఈ కార్యక్రమం పెట్టాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. సో మీకు కూడా యాక్టర్స్గా ఏదైనా అడ్వైజెస్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి, గైడెన్స్ కావాలి అంటే యూ కెన్ ఎనీవేస్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఓవర్ అవర్ వాట్సాప్ నంబర్ 8919843223 and you can follow us over our Instagram at casting by DCA. Yeah, all the very best.